అందరికీ నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే గీతా గారు. ఈరోజు 21వ తేదీ మే 2023 సంవత్సరం. ఈరోజు జ్ఞానజ్యోతి జిడ్డు కృష్ణమూర్తి స్టడీస్ సెంటర్ విశాఖపట్నం నుంచి సత్సంగం నడుపుతున్నాము. ముందుగా మనందరం కళ్ళు మూసుకొని స్టిల్గా కూర్చొని కేవలం వచ్చిపోయే ఆలోచనలంటూ ఒక దర్శనం చేయమని చూడమని మనందరం చూద్దామని కోరుతున్నాను. నెమ్మదిగా కళ్ళు తెరవండి. గత 2 వారాలుగా శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి బోధనలు అత్యంత కీలకమైనది, అసలు నిజంగా పునాది అని చెప్పబడుతున్నది, ముఖ్యమైనది అయినటువంటి సెల్ఫ్ నోయింగ్ అనే దాని గురించి, దాని గురించి తాను తెలుసుకోవడం అనే విషయం గురించి మనం 2 సార్లుగా గత వారం ఆ ముందు వారం కూడా ఇదే టాపిక్ మీద మనం సంభాషించుకున్నాం. అయితే ఇది చాలా ముఖ్యమైనది, లోతుగా అర్థం చేసుకోవాల్సింది కనుక ఇంకా తెలుసుకోవాల్సిన విషయాన్ని ఇంకా లోతుగా పరిశీలించడం కోసం ఈరోజు కూడా ఇదే టాపిక్ని మనం ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు తన గురించి ఎలా ఉంటే అలాగా, తను ఏంటి అనేది తెలుసుకోవాలంటే, చూడాలంటే మనము ఒక పరిమితవంతమైన జ్ఞాపకాలతో కూడుకున్న ఒక కేంద్రమైన నేనుతో, చూచేవాడితో మనం చూసి దాన్ని యథాతథంగా తెలుసుకోవటం జరగదు. అందువల్ల ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి అని మనం చర్చించుకున్నాము. ఒకటి ఆలోచనతో చూడటం, ఆలోచన లేకుండా చూడటం. ఆలోచన లేకుండా చూసినప్పుడే అసలు ఆలోచన యొక్క అన్ని కోణాలలో, అన్ని కదలికలలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది అని కూడా మనం చూస్తూ ఉన్నాం. అంచేత అక్కడ చురుకుగా, అత్యంత అప్రమత్తంగా, ఏ ప్రమేయం లేకుండా ఉండేటువంటి ఒక ఎంపిక లేని ఎరుకలో దర్శనం జరిగితేనే ఏదైతే ఉందో అది ఏ ఆచ్ఛాదన లేకుండా నేకెడ్గా ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా వెల్లడి అవుతుంది అని కూడా చూసాం. అయితే దీన్ని మన నిత్య దైనందిక జీవితంలో ఎప్పటికప్పుడు బాంధవ్యాలలో జరిగే ఘటనలలో వచ్చిన సవాళ్ళలో, సమస్యలలో అప్లై చేసేటప్పుడు అటువంటి ప్రత్యక్ష సన్నివేశాలలో ఏం జరుగుతుంది, అవి జరుగుతుండగా మనం చూడగలుగుతున్నామా లేక జరిగిపోయాక చూస్తున్నామా? అంటే ఒక ఆలోచన జరిగిపోయాక, ఒక మాట మాట్లాడిసిన తరువాత, ఒక చర్య చేసిన తరువాత చూస్తున్నామా? లేదా ఆలోచన ప్రారంభమవుతున్నప్పుడే లేక మాట ప్రారంభమవుతున్నప్పుడే
వినడం ప్రారంభమవుతున్నప్పుడే, చర్య ప్రారంభమవుతున్నప్పుడే దాన్ని, అలాగే అది జరుగుతూ ఉండే సమయంలో దాన్ని చూడగలుగుతున్నాము. ఇది ముఖ్యంగా గమనించవలసిన విషయం. తర్వాత మనం జీవించేటప్పుడు ఎన్నో ఎన్నో ఘటనలు జరుగుతాయి. అయితే అందులో ఇది కరెక్టేనా ఇలా చేయటంలో ఏదైనా నేను సరిగ్గా చూడలేకపోతున్నానా, లేదా సరిగ్గా వర్తించలేకపోతున్నానా జీవితంలో అని మనకి కొన్ని కొన్ని విషయాలు స్పష్టంగా అనిపిస్తాయన్నమాట. అయితే దీన్ని మనము ఈ వారం ఏం చేస్తామంటే, మన అవగాహన మాత్రమే పంచుకోవడం కాకుండా, ఇంతవరకు అవగాహన పంచుకుంటూ వెళ్తున్నాం. అయితే అదే కాకుండా జీవితంలో మనకు ఎదురవుతున్న ప్రాక్టికల్ అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తున్నాము, అక్కడ ఏమనిపిస్తుంది, తర్వాత మనలో వచ్చినటువంటి భావాలు కానీ, ఆవేశాలు కానీ, లేదా రియాక్షన్స్ కానీ, ఫీలింగ్స్ కానీ ఏ వస్తున్నాయో దాన్ని ఎలా చూస్తున్నామో మనం ఎందుకు చూడలేకపోతున్నాం, అందులో ఎదురయ్యే ఆటంకాలు ఏంటి, అవరోధాలు ఏంటి, తలెత్తుతున్న ప్రశ్నలు ఏంటి, అసలు సందేహాలు ఏంటి, దీనిలో మనకి స్పష్టత ఎందుకు కలగటం లేదు. ఎన్నో చదువుతున్నాము, ఎన్నో వింటున్నాము, అప్లై చేస్తున్నాము జీవితంలో, కానీ మనకి ఇంకా ఏదో కొరతలాగా, ఇంకా అస్పష్టంగా ఉన్నట్టు, ఏదో ఇంకా ఏదో లోపం ఉన్నట్టు, ఆ చూపు ఏంటో ఇంకా అర్థం కానట్టు, అర్థమైనట్టు అర్థం కానట్టు, అది ఏంటో అనిపిస్తూ ఉంటుంది. అదేంటి, ఒకసారి మనం చూడగలుగుతున్నాం, కానీ నేను అనేదాన్ని ఆమూలాగ్రం సంపూర్ణంగా దాని భ్రాంతి, దాని పరిమితి, ఇవన్నిటినీ అసలు చూడలేకపోవడం ఎందుకు జరుగుతుంది? తిరిగి మళ్ళీ మనం ఒక దగ్గర చూసినట్టు బాగానే ఉంటుంది, కానీ తిరిగి మళ్ళీ ఎందుకు ఒక మాయలో పడిపోతున్నాం అంటే, ఒక ఇల్యూషన్ అనేది వెంటనే ఎందుకు వస్తుంది, ఎందుకు మళ్ళీ గతంలో నుంచి ఆలోచించి మళ్ళీ మదన పడుతున్నాం, ఎందుకు ఇది సరైందే సరికాందే అని అంటున్నాం. ఇలాగా రకరకాలుగా మనము ఒక స్వీయ పరిశోధన, అంటే పరిశీలించేవాడితో పరిశోధన చేస్తున్నామా, స్వీయ శోధన అంటే శోధించేవాడితో శోధన చేస్తున్నామా, లేకపోతే నిజంగా సీయింగ్ అనేది అక్కడ ఏంటి, ఎందుకు జరగటం లేదు, వాట్ ఈస్ ద టోటల్ సీయింగ్ అంటే ఏంటి అది అనేటువంటిది తిరిగి మనం ఈరోజు చర్చించుకోవాల్సింది. అలాగే చాలామంది సభ్యులు కొన్ని ప్రశ్నలు ఈ మధ్య వాట్సాప్లో అనుసంధానం చేశారు. అయితే నేను అందరిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం కనుక వాళ్ళకి చెప్పాను అన్నమాట, ఇక్కడ మన ఈ వేదిక మీద ఈ జూమ్ మీటింగ్లో అది మీ ప్రశ్న ఎటువంటిదైనా సరే, ఇప్పుడు మనం మాట్లాడుతున్న సబ్జెక్టా కాదా అని కూడా కాదు, ఏం అడగాలనుకుంటున్నారు, అసలు మీలో ఏంటి సందేహం ఉంది, ఏంటి ఎంక్వైరీ ఉంది, అలాగా ప్రతి ఒక్కరు కూడా తమకు తాముగా అలాగా బయటికి రావటం వల్ల ఏమవుతుందంటే, అందరూ వింటారు. సో అందరిలో ఉన్నవి చాలా ఒకరిలో ఉంటాయి, ఒకరిలో ఉన్నవి అందరిలో ఉంటాయి. ఎందుకంటే
It is the same consciousness which is in us, which is in all of us. I am not different from you and you are not different from me. We are all not different from us. మనం ఎలా ఉన్నాం, అది అందరం కలిసి అందరిలో ఉన్న చైతన్యం ఒక్కటే కనుక మనం వేరు వేరు ఫిజికల్ బాడీస్ కలిగి ఉండొచ్చు, బ్యాక్గ్రౌండ్ కలిగి ఉండొచ్చు, కానీ సైకలాజికల్గా ఒక్కటే. కాబట్టి అందులో ఉండే సందేహాలు కానీ లేకపోతే ఏవైనా క్లారిటీ కానీ కావలసిన విషయాలు కానీ అడుగుతున్నప్పుడు అది అందరికీ వర్తించే విషయం కనుక అది మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది. అందువల్ల ఇక్కడ ప్యూర్ అబ్జర్వేషన్ అనే విషయం, తర్వాత ఏంటి మనకు వచ్చేటువంటి దాంట్లో ఏంటి ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఏమి తెలుసుకోవాలనిపిస్తుంది, ఏంటి జీవితంలో ఇంకా మనకు కలుగుతున్న సందేహాలు ఏంటి, ఇలాగా మనం ప్రాక్టికల్గా దీంట్లోకి వెళ్ళి మనం చర్చ జరుపుకోవడం వల్ల మనకి చాలా అందరికీ పనికొచ్చే విధంగా అది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ merely we all of us know an intellectual success. సో అందుకని మనం ఇక్కడ ఒక నిర్మలమైనటువంటి మనస్సుతో మనం ఒక అన్వేషణ పూరితంగా లోపలికి వెళ్తున్నాం. అంతేగాని ఇక్కడ ఎవరమి అందులో బాగా తెలిసిన వారం కానీ తెలియని వారని కానీ ఇక్కడ ఏమీ లేదు. కాబట్టి అందరూ ఫ్రీగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఇక్కడ ఏదో స్పీకర్స్ మాట్లాడుతున్నప్పుడు నేనెందుకు మాట్లాడాలని కొంతమంది వెనక్కి వెళ్ళిపోవడం కానీ అలాగేం లేదు. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మనం ఈ జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడానికే కలుస్తున్నాం. కాబట్టి అడగాలనుకున్న వాళ్ళు ఏ రకమైన ఒక సందేహించకుండా వారు ఏమనుకుంటున్నారో అది తప్పకుండా అడగొచ్చు అన్నమాట. అంచేత దీంతో అప్పుడే మనం కలిసి ప్రయాణం చేసినట్లు అవుతుంది అని నా మనవేనమాట. సో కాబట్టి మనం ఇప్పుడు ప్రారంభిద్దాము. సో అందుకని ఇప్పుడు ఈరోజు మనము ఇక్కడ శోధన అనేటువంటిది ఏంటి, పరిశీలన అనేటువంటిది ఏంటి, అయితే ఆ శోధన పరిశీలనలో పరిశీలించేవాడు శోధించేవాడు ఉన్నాడు కదా, అది లేకుండా పరిశోధన ఏంటి, అంటే అది లేకుండా సీయింగ్ అనేది ఏంటి, అంటే చూడటం అనేది ఏంటి యాక్చువల్గా ఆ ప్యూర్ సీయింగ్ ఏంటి అనేటువంటి విషయం. అంతేకాకుండా అసలు అవగాహన అనేది ఏంటి యాక్చువల్గా, అంటే ఈజ్ ఇట్ విత్ వర్డ్స్ ఆర్ విత్ something which you have to understand with our minds, or is it beyond that? So what is an understanding? Is it verbal communication or non-verbal? So what is it? So ఇది కూడా డిస్కస్ చేసి ఈరోజు మరి కొంచెం మనం అన్ని విషయాల్లోకి వెళ్దామని నా విజ్ఞప్తి అండి. నమస్తే సార్. మీనా కుమార్ గారు. సార్, అంటే చూసేవాడు లేకుండా చూడడం అనేది జరుగుతుందా అని క్లాస్ లో అన్న వర్డ్ మాత్రం గుర్తుంది సార్. దాని గురించి నా అబ్జర్వేషన్ చెప్తాను సార్. తప్పకుండా. యాక్చువల్లీ అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ అనేది టాపిక్ తెలిస్తే సీయింగ్ అనేది అవుతుందేమో అనిపిస్తుంది సార్ నాకు. అంటే నేను డైరెక్ట్ చెప్పలేకపోతున్నాను కానీ ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను సార్. ఒకసారి ఇలానే నేను అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వర్డ్ అంటే ఒక అమ్మాయి నిలబడింది అనుకో, ఒక చిన్న బాబు ఆ అమ్మాయిని ఎలా చూస్తున్నాడు అంటే మదర్ లాగా చూస్తున్నాడు. అదే అమ్మాయిని ఒక టీనేజ్ అతను మ్యారేజ్ చేసుకోవాలని చూస్తున్నాడు. అదే అమ్మాయిని ఒక ముసలి అతను మనమరాల్లాగా చూస్తున్నాడు. ఇలా చూడడంలో మనకి ఆ ముగ్గురు ఆ అమ్మాయిని ఒక డిఫరెంట్ వాళ్ళ నాలెడ్జ్ ని బట్టి చూస్తున్నారు సార్. అంటే
వాట్ దే ఆర్ వాళ్ళు ఏదైతే చూస్తున్నారో అదే వాళ్ళు కదా సార్. అవును. అంటే ఏదైతే వాళ్ళు చూస్తున్నారో అక్కడ చూపే వాళ్ళే. దేర్ ఇస్ నో డిఫరెంట్. ఇప్పుడు ఒకవేళ అమ్మాయి వీళ్ళ ముగ్గురికి ఒకేలాగా కనబడాలి, కాకపోతే ముగ్గురికి ఒకేలాగా కనబడట్లేదు. ముగ్గురికి డిఫరెంట్ వాళ్ళ నాలెడ్జ్ బట్టి కనబడుతున్నది. అక్కడ అబ్జర్వ్డ్ అయిపోతుంది కదా సార్, అది ఒక టాపిక్ తెలుసుకుంటే. సో అది జరిగినప్పుడు మనకి నేను ఏదైతే బయట చూస్తున్నానో అది నేనే. హౌ టు పుట్ ఇట్, అది నాకు అర్థం అవ్వట్లేదు కానీ నా అబ్జర్వేషన్ చెప్తున్నాను సార్. అది నేను కొద్దిగా చూస్తున్నాను సార్. ఇప్పుడు ప్రతిదీ ఏది చూసినా ఇది నేను అనుకుంటున్నాను, కానీ అక్కడ నిజంగా ఏమున్నదో నిజంగా ఉన్నది ఉన్నట్టు చూడట్లేదు. నేను నా నాలెడ్జ్ తోటి చూస్తున్నాను అది. అప్పుడు ఈ నాలెడ్జ్ ఏంటి అని చూసినప్పుడు ఇది మన పాస్ట్ అని తెలుస్తుంది. బట్ పాస్ట్ ఎక్కడుంది సార్? పాస్ట్ అసలే లేదు కదా సార్. పాస్ట్ అంటే అసలు పాస్ట్ అనే నాలెడ్జ్ అనేది, పాస్ట్ అనేది అసలు లేదు కదా సార్. లేనప్పుడు మనం అది మనకు అర్థమైనప్పుడు మనం ఉన్నది ఉన్నట్టుగా మనం చూస్తుంటాం, కానీ ఎదురుగా ఏముందో అది మైండ్ చెప్పది మనకి. బట్ అన్ని కనబడుతుంటాయి, అన్ని అర్థమవుతుంటాయి, కానీ మైండ్ ఇది ఫలానా అని చెప్పదు. అప్పుడు డైరెక్ట్ సీయింగ్ అనేది జరుగుతుందేమో అనిపిస్తుంది సార్. డైరెక్ట్ సీయింగ్ అనేది అంటే చాలా మందికి ఉన్నది ఉన్నట్టు చూడడం అంటే, నేను కూడా ఫస్ట్ ఇలా అనుకున్నాను సార్. ఉన్నది ఉన్నట్టు చూడడం అంటే ఏముంది అక్కడ అని అనుకుంటే దేర్ ఇస్ నథింగ్. అక్కడ ఏముంది అనేది మనకి ఎప్పటికీ తెలియదు అసలుకి. అది ఎప్పటికీ తెలియదు అది. అందుకోసమే మైండ్ మనకి అక్కడ ఏ వస్తువు అయితే ఉన్నదో అది చెప్పట్లేదు, కానీ కనబడుతుంది మనకి. నాకు ఇలా అంటే నాకు ఇది నా అబ్జర్వేషన్ సార్. ఉన్నది ఉన్నట్టుగా చూడడం, సీయింగ్ అంటే కనబడుతుంటది, కానీ మైండ్ దాన్ని నాలెడ్జ్ వచ్చి దానికి చెప్పదు అన్నమాట సార్. అది నా అబ్జర్వేషన్ లో చూస్తున్నాను సార్. దేని అదే కదా అబ్జర్వరే నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ తోటే అబ్జర్వర్ చూస్తాడు. అంటే అప్పుడు ఆ కనబడే విషయం వేరు, తాను వేరు, డివిజన్ ఉంది. అందుకని అబ్జర్వర్ ఆ రెండిటికి మధ్య దూరం తెలుస్తుంది, విభజన తెలుస్తుంది, అయితే సెపరేషన్ తెలుస్తుంది. అంటే అబ్జర్వర్ అనేవాడు గతం, అతని అంచేత ఆ గతం అనేది ఆపరేట్ అవ్వలేదు ఆ సమయంలో అనుకోండి, కేవలం చూడడమే జరుగుతుంది. అప్పుడు ఎవరు చూస్తున్నారు? ఎవరు చూడట్లేదు అక్కడ, ఎవరు చూడడమే జరుగుతుంది. అంటే అప్పుడు చూసేవాడు లేకుండా చూడటం జరుగుతుంది. చూసేవాడు వస్తే ఇందాక మీరు చెప్పినట్టు ఆ అబ్బాయి ఒకలాగా, తర్వాత టీనేజ్ వాడు ఒకలాగా, ముసలివాడు ఇంకొకలాగా అమ్మాయిని చూడగలుగుతారు. కానీ అక్కడ ఏ అభిప్రాయము లేకుండా, ఏ ఆలోచన లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏదీ లేకుండా తను నిజంగా చూస్తే అక్కడ ఏముంది? అక్కడ అభిప్రాయం ఏది లేనప్పుడు నిజంగా ఏంటి అక్కడ ఉందో అది చూడగలుగుతున్నాడు అంతే. కానీ ఇది అని నేమింగ్ లేదు. నేమింగ్ లేదు సార్. అదే ఉన్నది. నాకు ఇక్కడ ఒక డౌట్ ఉంది సార్. ఉన్నది ఉన్నట్టు చూడాలి అంటే చాలా మందికి ఏమనిపిస్తుంది, ఏముంది అక్కడ అన్న ఫీలింగ్ వస్తుంది కదా సార్. అక్కడ ఏమున్నది అనేది మైండ్ అసలు చెప్పదు, అసలుకి మైండ్ లేదు కాబట్టి. అవును, మైండ్ ఉంది కదా, లేనప్పుడు ఏమీ చెప్పలేదు. అది ఉన్నప్పుడు అది అడగవసరం లేదు, మైండే చాటరింగ్ మొదలు పెడుతుంది, ఉన్నదాని మీద వ్యాఖ్యానం మొదలు పెడుతుంది, ఉన్నదాన్ని గుర్తిస్తుంది, ఉన్నదానికి పేరు పెడుతుంది, తర్వాత తన పాత జ్ఞాపకాలతో విశ్లేషిస్తుంది, విమర్శిస్తుంది, ఇవన్నీ చేసుకొని వెళ్తుంది కదా. ఆ తర్వాత ఇంట్రాస్పెక్షన్ లోకి వెళ్తుంది, లోపలికి వెళ్ళి ఏమంటుంది, నేను ఇలా చేయకూడదు కదా, అలాగెందుకు చూశాను, అలా తప్పు కదా, ఇలా చూడవలసింది కదా. సో అయిపోయిన తర్వాత మళ్ళీ దాని గురించి ఒక విశ్లేషణ చేసుకొని తర్జన భర్జన పడుతుంది.
సో అప్పుడు ఏంటవుతుంది, మళ్ళీ అదే బలపడుతుంది. కాబట్టి తనలో తను ఏం చేశాడో ఆ విషయాన్ని మళ్ళీ ఆలోచనే చర్చించుకుంటే, ఆలోచన తప్పొప్పులు ఎంచుకుంటే తన తప్పొప్పులు, అప్పుడు ఎక్కడ ఉంటుంది ఆలోచన? మళ్ళీ దాన్ని బలపరుస్తుంది. ఆలోచన బలపరుస్తుంది. కాబట్టి అక్కడ ఏంటి, ఒక ప్యూర్ సీయింగ్ అనేది ఎలా జరుగుతుంది అసలు యాక్చువల్ గా? అప్పుడు అలా అది జరగదు, అది జరగదు. అందుకని ప్యూర్ సీయింగ్ అంటే అక్కడ సీయింగ్ వితౌట్ థాట్, ఆలోచన లేకుండా చూడటం. అదే కండెమ్నేషన్, జడ్జిమెంట్, లేకపోతే ఒపీనియన్, ప్రెజుడిస్, ఏదో ఒకటి దాంతో మీట్ అవుతుంది, వర్డ్ తో మీట్ అవుతుంది ఉన్నదాన్ని. అప్పుడు దెర్ ఈస్ అన్ అబ్జర్వర్ అండ్ దెర్ ఈస్ ఎ డివిజన్. సో అందుకని అది కాన్ఫ్లిక్ట్ దారితీస్తుంది కదా. సో కాబట్టి ఇక్కడ నిజానికి అది యాక్చువల్గా మనస్సు అనేటువంటిది పనిచేసినప్పుడు అది వేరేగా ఉంది. ఆలోచన పనిచేస్తుండేటప్పుడు తన జ్ఞాపకాలతో పేరు పెట్టినప్పుడు ఆ వస్తువు వేరేగా ఉంది, ఆ మనిషి వేరేగా ఉన్నాడు తనకన్నా. కానీ ఎప్పుడైతే ఆలోచన అనేది లేదో, చూసేవాడు అక్కడ లేడో, తనకన్నా వేరుగా ఏది ఉంది, అప్పుడు వేరుగా ఎలా గుర్తించగలుగుతాడు? అంచేత మాట, ఆలోచన ఇదే విభజిస్తుంది అన్నమాట. విభజన ఉంది. అంటే ఇక్కడ ఒక చెట్టు వేరు, చెట్టు ఇల్లు ఒకటి కాదు, చెట్టు వేరే ఇల్లు వేరే. అయితే చూసేవాడిలో అక్కడ ఆ ఆలోచన లేదనుకో, ఆ వర్డ్ లేదు, ఇది చెట్టు, ఇది ఇల్లు, ఇది ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, ఇది ఫలానా చెట్టు అనే ఆలోచన, గుర్తింపు అలాంటిది చూసేవాడిలో లేదు, కేవలం చూడడం ఉంది. అప్పుడు రెండు వేరు వేరా? లేదు, ఓన్లీ సీయింగ్ ఉంది. అంచేత ఎప్పుడైతే అబ్జర్వర్ వచ్చాడో తన తాలూకా ఆలోచనతో, బ్యాక్గ్రౌండ్తో, అప్పుడు దెర్ ఈస్ ఎ డివిజన్. దెర్ ఈస్ ఎ థింకర్ అండ్ ది థాట్, అండ్ ద అబ్జర్వర్ అండ్ ది అబ్జర్వ్డ్. దెర్ ఈస్ ఎ డివిజన్. సో అందుకని ఇక్కడ ఆ సీయింగ్ అనేది యాక్చువల్గా మనం ఆ ప్రారంభంలోనే అసలు అందులో నుంచి ఆలోచన ఇలాగా పుడుతుంది అనగానే చూడగలమా? దట్ ఈస్ ది క్వశ్చన్. నేమింగ్ లో ఇలాగ ఆలోచన వచ్చి ఇలా పేరు పెడుతుంది అనేటువంటి సమయంలోనే మనం వెంటనే అప్రమత్తంగా, నిశ్చితంగా, మన శక్తి అంతటితో నేరుగా ఆ విషయాన్ని డిస్ట్రాక్షన్ ఏమి లేకుండా పూర్తిగా చూడగలము, టోటల్గా. సో వెన్ దెర్ ఈస్ దట్ సీయింగ్, అక్కడ మనం చూడగలిగితే అక్కడ డివిజన్ లేదు, మరి అంతే, స్వర్. సో దిస్ ఈస్ ఐ థింక్ వాట్ యు హ్యావ్ సెడ్. సార్, నా అబ్జర్వేషన్ లో నేను అంటే నా మాటలలో పెట్టి చెప్పాను సార్. అవునవును. థ్యాంక్ యూ సార్. గుప్తా గారు. నమస్తే సార్. నమస్తే. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ తో చెప్పాలి నా ఉద్దేశం సార్. చెప్పండి సార్. యాపిల్ చెట్టు నుంచి యాపిల్ కాయ కింద పడింది. రకరకాలుగా ఆలోచిస్తున్నారు. కింద పడికి ఎక్కడ పడుతుంది అన్నారు. నోటను మాత్రం ఎటువంటి ఆలోచన లేకుండా చూశాడు. చూస్తే కింద పైన కాదు, ఎటువైపు పడింది అని చూశాడు. చూడటానికి భూమికి ఆకర్షణ శక్తి ఉంది అనేది గ్రహించాడు. అంటే ఎటువంటి ఆలోచన లేకుండా చూస్తే కింద పడుతుంది అనే ఆలోచన ఉంటే అతనికి అర్థమయ్యేది కాదు. ఇన్ని దిక్కులు ఉన్నాయి, ఎటు పడకుండా ఇటే ఎందుకు పడింది అనేది ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి నమ్మకాలు లేకుండా, ఎటువంటి ఉద్దేశాలు లేకుండా చూశాడు. అందువల్ల గొప్ప సైంటిస్ట్ అయ్యాడని నా నమ్మకం సార్. నమస్తే సార్. బికాస్ దెర్ ఇస్ ఎ క్వశ్చనింగ్ కదా, ప్రశ్న. ఆ ప్రశ్నతో మొదలైంది చూడటం అక్కడ. అంటే
అతను ఏ కంక్లూషన్కి రాకుండా ఒక ప్రశ్న వేసి ఆగాడు అక్కడ కదా. శంకర్ గారు నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఇప్పుడు నా నాలెడ్జ్ నేనే చూస్తున్నాను. నాకేమనిపిస్తుందంటే అది నా నాలెడ్జ్ కాదు, ఆ ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన నాలెడ్జ్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా దానికి ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, ఒక కంప్యూటర్ స్క్రీన్ మీద ఒక కార్టూన్ జోక్ ఉంది, అది ఇంగ్లీష్ లో ఉంది. అది నేను చూసి చాలా నవ్వేసుకుంటున్నాను. నా పక్కనే మా నాన్న ముందు ఒక 90 సంవత్సరాలు ఆవిడ కూడా చూస్తుంది కంప్యూటర్ స్క్రీన్, కానీ ఆవిడ ఏం నవ్వట్లేదు. ఆవిడకి ఏం అర్థం అంటే అసలు అది కార్టూన్ అని, అదొక జోక్ అని ఏమీ తెలియదు ఆవిడకి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నా నాలెడ్జ్ లో ఉంది ఆల్రెడీ అదంతాను, అదొక కార్టూన్, అదొక జోక్ అని, ఆ వర్డ్స్, ఆ కార్టూన్ లోని వర్డ్స్ మీనింగ్ అంతా నా నాలెడ్జ్ లో ఉంది ఆల్రెడీ. కానీ నేను అనుకుంటున్నాను ఆ కార్టూనే నాకు జోక్ తెప్పిస్తుంది అనుకుంటున్నాను. అదే నిజమైతే నా పక్కనున్న ముసలావిడికి కూడా చూసి నవ్వాలి కదా, కానీ ఆవిడ నవ్వటం లేదు. అక్కడ ఏమవుతుంది, నా నాలెడ్జ్ నే నేను చూసుకొని నవ్వేసుకుంటున్నాను, విచ్ ఈస్ నథింగ్ బట్ అబ్జర్వ్డ్ ఇస్ ద అబ్జర్వ్డ్. ఎందుకంటే ఆ యాపిల్ పండు కానీ ఆ చెట్టుకు కానీ తెలియదు అసలు నేను యాపిల్ పండు అని, ఆ డైమండ్ స్టోన్కి తెలియదు నేను డైమండ్ అని, వాల్యుబుల్ అని ఏమీ తెలియదు. ఆ డైమండ్ ని పక్కన ఒక చింతపండు పెడితే రెండు ఒకటే, వాటి రెండింటికి తెలియదు నేను చింతపండు అని డైమండ్ అని. నీ నాలెడ్జ్ తో చూసి ఇది డైమండ్ చాలా ఇంపార్టెంట్, ఇది చింతపండు చాలా ఇది పెద్ద అవసరం లేదు. సో నేనేమంటున్నానంటే, అసలు ఈ ఫిజికల్ వరల్డ్ తో సంబంధం లేకుండా నా నాలెడ్జ్ లోనే నేను జీవిస్తున్నా, నా నాలెడ్జ్ లోనే నేను జీవిస్తూ సఫరింగ్, ప్లెజర్ ఇవన్నీ అవుతున్నాయి, అసలు హేట్, లవ్ అని. నేను అంతే కదా సార్, అదే సార్ నా క్వశ్చన్. God has given value to so many things and no value for some things. ఇలాగా ఆలోచన ఇచ్చిన విషయమే ఇదంతా. కాబట్టి యాక్చువల్గా ఒక కాన్సెప్ట్ ఉంటే, నేను ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే, దానికి సంబంధించిన ఒక నాలెడ్జ్ ఉంటే, ఆ నాలెడ్జ్తో అనుసంధానం చేసి ఒకదానికి ఒక పేరు పెడతాను, ఒక వాల్యూ ఇస్తాను. ఇంకో దానికి మీరు దానికి మీ నాలెడ్జ్తో చూసినప్పుడు అది వాల్యూ లేదు ఏమో అని అంటారు మీరు. అంచేది కాబట్టి అక్కడ నాలెడ్జ్ అనేది ఏం చేస్తుంది, మన అభిప్రాయాల మీద, మన దీని మీద ఆధారపడి ఒక విషయానికి కానీ, ఒక వస్తువుని కానీ, ఒక దేన్ని కానీ మనం చూడగలుగుతున్నాం. ఆ నాలెడ్జ్ అనేది అనేక రకాల ఎక్స్పీరియన్స్తో వచ్చినటువంటి కొన్ని ముద్రలు, ఆ రకమైన జ్ఞానం అది. సో కాబట్టి అది చదివిన జ్ఞానము, అది విన్న జ్ఞానము, ఆ తర్వాత మన జీవితంలో అనుభవించిన జ్ఞానము, చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాతావరణంలో కలిగిన జ్ఞానము, ఇలాగా అనేక అనుభవాల నుంచి ఏర్పడినటువంటి ఒక జ్ఞాపకాల పుట్టాలి. సో దాని నుంచి మనం ప్రతిదాన్ని జడ్జి చేస్తున్నాము, ప్రతిదాన్ని విమర్శిస్తున్నాము, ప్రతిదాన్ని చూస్తున్నాము, ప్రతిదాన్ని వాల్యూ కడుతున్నాము, ఒక దానికి విలువ ఇవ్వటం లేదు, ఇలా ఖండిస్తున్నాము, ఒప్పుకుంటున్నాము, ఇలాగ రకరకాలుగా చేస్తున్నాం. సో ఆ నాలెడ్జ్ అక్కడ ఆపరేట్ అవ్వకపోతే, ఇందాక మీరు చెప్పారు చక్కటి ఎగ్జాంపుల్, ఆ ముసలామె ఎందుకు నవ్వటం లేదు, ఎందుకంటే దానికి తెలియదు కనుక. అయితే అలాగే మనకి చాలా అనుభవాలు ఉండి కూడా ఆ నాలెడ్జ్ అక్కడ ఆపరేట్ అవ్వలేదు అనుకోండి. అనుభవాలు ఉన్నాయి, దానికి సంబంధించిన జ్ఞాపకాలు ఉన్నాయి, అయితే ఇవి అక్కడ ఆపరేట్ అవ్వలేదు, కానీ చూడటం జరుగుతుంది. అప్పుడు ఏమైంది, అక్కడ కూడా ఏ రకమైన ఒక విలువ ఇవ్వటం లేదు, విలువ లేకపోవడం లేదు, ఖండించడం లేదు, ఒప్పుకోవడం లేదు. యు ఆర్ జస్ట్ సీయింగ్ ఇట్ అంతే. కాబట్టి ఇక్కడ నాలెడ్జ్ ఉంది కూడా, అది లేనటువంటి ఒక స్థితిలో మనము చూడగలిగేటువంటి ఒక స్థితిని ఇక్కడ దాన్ని ఎరుక స్థితిగా మనం చెప్పుకోవచ్చు. అదే మనకి
ప్యూర్ అబ్జర్వేషన్ గా చెప్పొచ్చు. సో దట్ ఈస్ ద అబ్జర్వేషన్ వితౌట్ ది అబ్జర్వర్ గా కూడా మనం చెప్పుకోవచ్చు కదండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. నర్సిరెడ్డి గారు చెయ్యి రైట్ చేశారు. ఎవరైనా ఏదైనా క్వశ్చన్స్, ఏవైనా ఎంక్వైరీస్ ఉంటే మీరు చాట్ బాక్స్లో కూడా డైరెక్ట్గా పెట్టచ్చు. నేను వెంకటేశ్వరరావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, చాట్ బాక్స్లో ఉన్నది మీరు చదివి, నేను చూడనప్పుడు మీరు చదివి నాకు కొంచెం తెలియపరచవలసిందిగా మీకు కోరుతున్నానండి. ఓకే సార్, తప్పకుండా అబ్జర్వ్ చేస్తాను, కంటిన్యూస్ అబ్జర్వేషన్ ఉంటాను. సరే, థ్యాంక్ యూ సార్. సో ప్లీజ్ సార్. హలో సార్. ప్రేమ్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. నేను ఒక అంటే వీడియో సాన్ అండ్ టాక్ లో 1983 మీటింగ్ 3 క్వశ్చన్ 2 అనుకుంటున్నా. అందులో ఒకరు జేకే గారిని అడిగారు, అంటే నేను ఒకరిని హర్ట్ చేసిన, అంటే గాయపరిచిన అపరాధ భావం వచ్చి నేను ఎంత ప్రయత్నించినా నాకు అది అపరాధ భావం నుంచి నేను బయట పడలేకపోతున్నాను. ఇది ఎందుకు ఈ అపరాధ భావం అనేది ఇంత నన్ను బాధ పెడుతుంది అని అడిగారు. దానికి జేకే గారు వచ్చేసి అపరాధ భావం అనేది వచ్చేసి ఇతరులు వచ్చి, అంటే వాళ్ళు జేకే గారు వచ్చి బిగ్ బుల్లీ అంటున్నారు. ఆ బిగ్ బుల్లీ వచ్చి నిన్ను నిందించడం ఎందుకంటే, ఆ బిగ్ బుల్లీ వచ్చి నీ మీద ఆధిపత్యం చెలాయించడం, అంటే నిన్ను అదుపులో పెట్టుకోవడం కోసం నిన్ను నిందిస్తున్నాడు. నిన్ను నిందించడం వల్ల ఆ అపరాధ భావం అనేది నీకు కలుగుతుంది. దాని గురించి పెద్దదిగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అలాంటి ఒక ఆన్సర్ ఇచ్చారు. ఇందులో నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆ అతను వచ్చి ఇంకొకరిని గాయపరిచినందువల్ల ఆ అతనికే వచ్చేసి తనకు తానుగా గ్రహించాడు. అతను ఏంటంటే మనం తప్పు చేసేసినాం అని మళ్ళీ గ్రహించినందువల్ల వచ్చే అపరాధ భావం అనేది కలిగింది. కానీ జేకే గారి ఆన్సర్ వచ్చి ఇతరులు నిన్ను నిందిస్తున్నారు, నువ్వు తప్పు చేసేసినావు, అందువల్ల నీకు ఈ అపరాధ భావం కలుగుతుంది. సో బిగ్ బుల్లీ వచ్చి నిన్ను డామినేషన్, ఆధిపత్యం చెలాయించడం, అది అలా ఆన్సర్ చెప్పినారు. ఇప్పుడు తనకు తాను గ్రహించడం వల్ల వచ్చే అపరాధ భావానికి, ఇతరులు మనల్ని నిందించడం వల్ల కలిగే అపరాధ భావానికి ఒక తేడా ఉంది కదా సార్. మరి జేకే గారు ఇచ్చిన ఆన్సర్ వచ్చి ఆ రెండు ఒకటే అంటున్నారా? అంటే ఇప్పుడు నేను ఒకటి తప్పు చేసిన, ఇప్పుడు ఇతరులు వచ్చి నువ్వు చేసింది చాలా తప్పు అని వాళ్ళు వచ్చి నీ మీద ఆధిపత్యం చెలాయించడం కోసం అలా నిందిస్తున్నారు, అలాంటి ఒక ఆన్సర్ ఇచ్చినారు. ఇప్పుడు ఆ అపరాధ భావము ఇప్పుడు నాకు గ్రహించడం వల్ల వచ్చే అపరాధ భావం, ఈ రెండు ఒకటేనా? సో అది నా డౌట్. ఇప్పుడు గిల్ట్, అపరాధ భావం అనేది అసలు ఏంటి యాక్చువల్గా అంటే, అపరాధ భావం అనేది యాక్చువల్గా నేను ఇలా చేశాను కదా, ఇలాగెందుకు చేశాను, అలా చేయవలసింది కదా అని థాట్, ఒక విషయం జరిగిపోయిన తర్వాత అలా ఎందుకు మాట్లాడాను, ఇలా మాట్లాడచ్చు కదా అన్ని తనలో తాను బాధపడి ఒక అపరాధ భావంలో పడిపోయి తను తాను నిందించుకొని తను తాను మళ్ళీ తిట్టుకొని ఇలాగెందుకు ప్రవర్తించాను, నేను మూర్ఖుణ్ణి, ఇది అది అని అక్కడ ఆలోచన రహితంగా ఉన్నాను అని తను తానుగా ఒక అపరాధ భావంలో చాలాసేపు ఉండిపోతాడు అనమాట. అది తర్వాత ఒకరు తనని నిందించేటప్పుడు ఒకరు తను వస్తారు. మీరు చెప్పినట్టుగా బిగ్ బుల్ అంటున్నారు మీరు, అది కృష్ణజీ అన్నట్టుగా ఎవరైనా అవమానపరిచి నువ్వు ఎందుకు చేసావు ఇలాంటి తప్పు అంటే, అది గుర్తించి మళ్ళీ అపరాధ భావంలోని అతను అవును కదా
అని తను అపరాధ భావానికి మిమ్మల్ని గురి చేశాడు అంటే అక్కడ అర్థం ఏంటి? అపరాధ భావాన్ని అంటే అక్కడ చేసిన దాంట్లో ఉండేటువంటి విషయాన్ని అతను మనకి చెప్పటం వల్ల మనం గాయపడ్డాం. మళ్ళీ అంటే ఇలాగెందుకు చేశాను అని మళ్ళీ ఆలోచించాం. కాబట్టి ఎక్కడ చూసినా ఈ అపరాధ భావం ఏంటి అంటే ఒక సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్లో తనకి తాను స్వీయ పరిశోధనలో కానీ ఆ స్వీయ శోధనలో కానీ అతనికి వచ్చిన జ్ఞాపకాల్లో కానీ అది వస్తుంది. ఒకరన్నా తన మట్టుకు తనే లోపల చూసుకున్నా అది తనలోంచి వచ్చిందే కదా, రెండిటికి భేదం ఏముంది? అది అపరాధ భావమే. కాబట్టి అపరాధ భావం అనేది, గిల్ట్ అనేది ఏంటి? అది యాక్చువల్గా అంటే తను యాక్చువల్గా సిచ్యువేషన్ని విశ్లేషణ చేసి అలా చేయకూడదు, ఇలాగెందుకు చేశానని ఆలోచన చేసేసిన తర్వాత మళ్ళీ తిరగతోడుకొని మళ్ళీ దాని గురించి ఆలోచిస్తుంది. దానివల్ల సెల్ఫ్ బలపడిపోతుంది కదా. సో అందుకని ఈ అపరాధ భావం పోవాలని మళ్ళీ ఫైట్ చేసే దాని నుంచి బయటపడాలని ఫైట్ చేయటం కాకుండా నేను అపరాధ భావంలో ఉన్నాను కదా అనేసి అపరాధ భావంలో ఉన్నాను, ఈ థాట్ కంటిన్యూ అవుతుంది. సో ఇదేంటి అని కాకుండా యాక్చువల్గా మనసులో కలుగుతున్న ఫీలింగ్ ఏంటి, యాక్చువల్గా ఆ బాధ ఏంటి, దానికి ఏం పేరు వద్దు, అపరాధ భావం వద్దు, గిల్ట్ అనొద్దు, ఏది అనొద్దు, ఇలాగెందుకు చేశాను అనొద్దు, అలాగెందుకు చేయదు, అసలు ఏం జరుగుతుంది లోపల, ఆ లోపల ఉండేటువంటి ఆ వైబ్రేషన్ ఏంటి, ఆ ఫీలింగ్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని మనం దానిలో చింతనలోకి వెళ్లకుండా అసలు ఏదో ఫీలింగ్ ఉంది కదా అది ఏంటి అని దాన్ని మనం చూడాలన్నమాట. జస్ట్ సీయింగ్ చూస్తే అక్కడ అపరాధ భావం అనే పేరుతో మనం చూడడం వేరు. అపరాధ భావం అనేది ఆ పేరు లేకుండా ఉండేటప్పుడు, అది గుర్తింపు లేకుండా ఉండేటప్పుడు, దాని గురించి విశ్లేషణ చర్చ లేకుండా ఉండేటప్పుడు అది ఉందా యాక్చువల్గా? ఇదన్నీ ఉన్నప్పుడే కదా ఉంది అని మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. అంటే మొత్తం రివీల్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఆ చూసేటప్పుడు మనకి యాక్చువల్గా ద హోల్ థింగ్ విల్ బి రివీల్డ్ కంప్లీట్లీ. అయితే దీని నుంచి ఎలా బయటపడడం అని మనం ఆలోచించినప్పుడు, అయ్యో ఇందులో నేను చిక్కుకున్నాను, అలాగ అనవసరంగా అనేశాను, ఇలాగెందుకు అన్నానని ఆలోచిస్తుండేటప్పుడు ఈ అపరాధ భావం పెరుగుతూ వస్తుంది. అది మళ్ళీ ఒక ముద్ర వేసుకుంటుంది. ఆ ముద్రలో మళ్ళీ రిలేషన్షిప్లో మళ్ళీ అతను వచ్చేటప్పుడు వేరేగా మళ్ళీ మనం ఒక సిగ్గుతో తలవంచుకొని చూడడమో, లేకపోతే కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేకపోవడము, కళ్ళు దించుకొని మాట్లాడడము, ఏదో ఒకటి చేస్తుంటాం. ఎందుకు? ఈ లోపల అపరాధ భావం అనే ఇమేజ్ ఉంది లోపల. సో ఆ ఇమేజ్తో మనం వ్యక్తిస్తున్నాం అనమాట. సో ఇది అక్కడ మనం గమనించవలసిందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్. అంటే ఇప్పుడు నిందించేది నేనే, నిందించబడేది నేనే. సో ఓకే, అప్పుడు అంటే నాలోనే ఇప్పుడు రెండు వ్యక్తులు ఉన్నట్టు. అంటే నిందించేది నేను ఒకరు నిందిస్తున్నాను, నిందించబడుతున్నాను. అంటే నిందించటం అనేటువంటిది హ్యూమన్ కాన్షియస్నెస్ లో ఉంది కదా, అది అందరిలోనే ఉంది. అంటే తక్కువ చేసి చూడడం, నేనంటే ఎక్కువ చేసి చూడడం, ఇది కామన్ గా అందరిలోనే ఉంది. సో ఆ ఫ్యాక్టర్ చూడాలి. శంకర్ గారు. Sir, sorry for asking so many questions. Normally I don't like to. Not at all. Because after a long gap I have come. So, see, ఇప్పుడు ఆర్మీలో ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ పేరెంట్స్ కి కబురు వచ్చింది, ఇలా మీ అబ్బాయి చనిపోయాడు. అక్కడ ఏదో యుద్ధం అయింది. పాపం వాళ్ళు చాలా ఏడ్చారు. కొన్ని రోజులు పోయాక తెలిసింది, లేదు మీ అబ్బాయి కాదు, వేరే వాళ్ళ అబ్బాయి. అప్పుడు మళ్ళీ ఆనందపడ్డారు. మళ్ళీ నెల 2 నెలలు అయింది, మళ్ళీ కబురు వచ్చింది మీ అబ్బాయి చనిపోయాడు. ఈసారి రియల్ గా చనిపోయాడు. మళ్ళీ ఏడ్చారు. సో ఈ ఫస్ట్ టైం ఏడ్చిన దానికి ఈసారి ఏడ్చిన దానికి తేడా ఏమైనా ఉన్నది సార్? రెండు సేమేనా? ఫస్ట్ క్వశ్చన్ సార్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, అక్కడ సారో అన్నదానికి పేరు తీసేస్తే సారో అని నేమ్లెస్ గా చూస్తే, ఈజ్ ఇట్ జస్ట్ ఎ సెన్సేషన్? I mean,
మనం దానికి మన సొసైటీ హ్యూమన్ మైండ్ దానికి పేరు పెట్టిందా ఏమని? సారో ఉండకూడదు, సారో లేకుండా ఉండే స్థితిలో ఉండాలి మనం, ఇవన్నీ హ్యూమన్ మైండ్ పెట్టిందా? లేదా సారోలో కూడా ఉన్నా వితౌట్ నేమ్లెస్ గా ఉండొచ్చా? మేబీ మై సెకండ్ క్వశ్చన్ ఇస్ నాట్ క్లియర్. కుడ్ యూ ప్లీజ్ అట్లీస్ట్ అటెండ్ టు ఫస్ట్ క్వశ్చన్? థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్ లో ఏంటంటే, యాక్చువల్గా చనిపోయాడు అనేటువంటి విషయాన్ని అక్కడ నేను, నా కొడుకు చనిపోయాడు అనే విషయాన్ని నేను అది నిజంగానే నమ్మాను, నిజంగా జరిగింది అనుకున్నాను, ఏడ్చాను. రెండోసారి నిజంగా చనిపోయినప్పుడు వచ్చిన వార్త కూడా నిజంగా చనిపోయాడనే అనుకున్నాను. కాబట్టి ఆ రెండు ఏడుపులు ఒకటే కదా. అదే సార్, యాక్చువల్గా ఇస్ ద నాలెడ్జ్ ఇస్ క్రైయింగ్ సార్. కానీ మీకు సటల్ లెవెల్లో తీసుకెళ్తారని అడిగారు ఈ క్వశ్చన్ ని. అదే అంటే అక్కడ నాలెడ్జ్ అంటే యాక్చువల్గా ఏంటి? యాక్చువల్గా మనం జీవించిన 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 70 ఏళ్ళలో మనం పోగు చేసుకున్న విషయం, మనం విన్న విషయం, మనం క్రోడీకరించుకున్న విషయం, మన అభిప్రాయాలు, ఇదంతా కలిపి మన నాలెడ్జ్. సో ఆ నాలెడ్జ్లో ఇదంతా ఉంది, మన అనుభవాలతో కూడుకున్న జ్ఞాపకాలతో ఉండే విషయం అంతా ఉంది. సో ఆ నాలెడ్జే బంధానికి కారణమైంది, డిపెండెన్సీకి కారణమైంది, తర్వాత ప్రపంచంలో ఉన్న దాని మీద ఆధారపడడానికి, అంటే సైకలాజికల్గా, ఫిజికల్గా కాదు, ఇదంతా ఆధారపడడానికి ఇవన్నిటికీ కారణమైంది కదా. సో కాబట్టి న్యాచురల్గా మనకి ఇవన్నీ అన్నీ ఏర్పడడానికి ఒక కారణం ఏంటి? యాక్చువల్గా నేనున్నాననే భావన. ఆ నేనున్నాననే భావన కూడా ఆలోచనే. కాబట్టి ఆ నేను కూడా ఆలోచనే. కాబట్టి ఇక్కడ ఉన్నది ఏంటి? ఆలోచన మాత్రమే ఉంది, ఇంకేమీ లేదు. సో ఈ ఆలోచన అక్కడ వర్తిస్తుంది అన్నమాట. డిఫరెంట్ సిచ్యువేషన్లో డిఫరెంట్ టైప్స్గా వర్తిస్తుంది. అంటే ఒక సిచ్యువేషన్లో బాధ వస్తుంది, ఒక సిచ్యువేషన్లో భయం వస్తుంది, ఇంకో సిచ్యువేషన్లో అసూయ వస్తుంది. అలాగా మనం పేర్లు పెడుతున్నాం. అంటే ఒక సిచ్యువేషన్లో వచ్చిన స్పందనకి దానికి ఏ పేరు ఇవ్వాలో కూడా ఆ నాలెడ్జ్లో ఉంది. కాబట్టి ఆ పేరుతో మరింత బలంగా పేరు పెట్టుకొని దాని గురించి ఇంకా ఆలోచిస్తూ ఇంకా మరింత బలపడుతుంది అనమాట. ఇలాగ ఈ నాలెడ్జ్ తాను బలపరుచుకొని ఒక కేంద్రంగా మరింత జటిలంగా తయారైపోయింది అనమాట. యాక్చువల్గా ఇదంతా కూడా కాలంలో నిర్మించబడినటువంటి ఒక విషయం యాక్చువల్గా. సో అందుకని ఆలోచన ఒక కాలంలో నిర్మించుకుంది నేననే దాన్ని. ఇదంతా ఒక అనుభవాల యొక్క, జ్ఞాపకాల యొక్క పోగు కదా. సారీ టు ఇంటరప్ట్ యు సార్, అక్కడ థాట్ క్రియేటెడ్ థింకర్ ఏడుస్తున్నాడా సార్? థాట్ క్రియేటెడ్ ద థింకర్. అందుకనే థింకర్ ఏడుస్తున్నాడా సార్? అబ్జర్వర్ అనేవాడు నేనున్నాను అనుకొని అది నేనున్నాను అనుకుంటున్నాడు. అబ్జర్వర్ థాట్ క్రియేటెడ్ థింకర్ ని సెల్ఫ్ అంటున్నాము. ఆ సెల్ఫ్ ఏడుస్తుంది అంటే అర్థం అవుతుంది అవతలకి. అవును, ఈ థాట్ క్రియేటెడ్ థింకర్ ఏడుస్తున్నాడు అంటే ఆ థాట్స్ లేకపోయేసరికి థింకర్ కూడా లేడు కదా సార్. అంటే ఫాల్సా సార్? అంతే కదా. థాట్ లేకపోతే థింకర్ ఎక్కడున్నాడు? సో మనం అనుకున్నాం సార్, ఇప్పుడు ఆ ఏడు ఫాల్స్ అనుకుందాము. సో ఆ సెన్సేషన్స్ కూడా ఫాల్సా సార్? సెన్సేషన్స్ ఉన్నాయి, కానీ ఆ సెన్సేషన్ కి పేరు పెడతారు. ఆ సెన్సేషన్స్ అనేవి యాక్చువల్గా ఇంద్రియాలు ఒక దేంట్లో ఒక వేడి నీటిలో పెడితే బొబ్బలెక్కి బాధ పెడతాయి. సెన్సేషన్ ఉంది. సో ఆ సెన్సేషన్ ని విపరీతంగా మనసు తీసుకొని దానికి చాలా 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 భయపడడం, లేకపోతే మరేదో అవ్వడం, ఇంకో రకాల థాట్ మూమెంట్లోకి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా సెన్సేషన్ని గమనించినప్పుడు ఏమవుతుందంటే థాట్ లేకుండా సెన్సేషన్కి పెద్ద వాల్యూ ఉండదు. అంటే సెన్సేషన్ అనేది మళ్ళీ అది డిజైర్ కింద, లైక్ కింద, ప్లెజర్ కింద, పెయిన్ కింద ఇవన్నీ మార్చేస్తుంది ఆలోచన. అక్కడి నుంచి మొదలవుతుంది కథ అంతా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. సివి రావు గారు. అందరికీ నమస్కారం అండి. నమస్తే. సెల్ఫ్ నాలెడ్జ్ అనే దాని మీద మళ్ళీ ఎక్స్టెన్షన్ గా ఈ వారం కూడా పెట్టినందుకు గాను మీ అందరికీ థ్యాంక్స్ రామకృష్ణ గారు ప్రత్యేకంగా. ఎందుకంటే
ఇది సెల్ఫ్ నోయింగ్ అనేది ఎంత తెలుసుకున్నా కానీ తెలుసుకోదగిందే, ఎప్పటికప్పుడు రిఫ్రెష్ గా తెలుసుకోదగిందే అంటారు జిడ్డు కృష్ణమూర్తి గారు. దానికి మనం పుట్టినప్పటి నుంచి కూడా జ్ఞానం ప్రాతిపదికన, అది బ్రతుకుదెరువు కోసం కావచ్చు, కీర్తి కోసం కావచ్చు, పలుకుబడి కోసం కావచ్చు, సమాజం కోసం కావచ్చు, బట్ నాలెడ్జ్ ప్రాతిపదికన ఎంతసేపటికి బయట ఉన్న నాలెడ్జ్ని సేకరించడం కోసమే మనం తపన పడుతూ ఉంటాం. ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం బయట నాలెడ్జ్ని ఎంత సేకరిస్తే అంత మేధావి అంటారు అనుకోవడానికి కూడా అది చాలా విడ్డూరంగా కూడా ఉంటుంది. అంటే కంప్యూటర్లో ఒక్కసారి బటన్ కొడితే వచ్చే లెక్కలను కూడా ఒకళ్ళు తను నోటితో చెప్పేసేసి ఆ విషయాలంతా అక్కడ ఇట్లా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది అని అంటారు, వార్తలు విశేషాలన్నీ కూడా. కానీ ఆత్మజ్ఞానానికి దగ్గరగా ఉన్నటువంటి ఈ సెల్ఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ నోయింగ్ అనేది చాలా ఉత్తమోత్తమైన విషయం అనే సంగతి సగటు మనిషి గుర్తించలేకపోతున్నాడు అని జిడ్డు కృష్ణమూర్తి గారు అనేక సార్లు వాపోయారండి. ఇంకొకటి కూడా చెప్పారు ఆయన. సో ఇతరుల గురించి తెలుసుకోవటానికి ఒక అంచనాలు, పొరపాట్లు, లేకపోతే అతిశయోక్తులు, అబద్ధాలు అనేక ఉండొచ్చు. కానీ మన గురించి మనం తెలుసుకోవటానికి ఇవన్నీ ఏమీ అడ్డం రావు, వాస్తవంగా తెలుసుకోవచ్చు అనమాట. అంత బాగా ఇది ఉంటుంది. కాకపోతే ఎందుకు అని అంటే తెలుసుకోలేకపోతున్నాం అంటే ఆ ఇంటెన్షన్ మనలో లేదు. అంటే యథార్థాన్ని తెలుసుకోవాలి అనే ఇంటెన్షన్ మనకు లేదు. ఒక్కొక్కళ్ళకి ఒక వయసు వచ్చిన తర్వాత ఈ డయాగ్నోస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకోవడానికి కూడా వెనకాడతారు. వయసుకు తగ్గట్టు జబ్బులు రావచ్చు కదా, రకరకాలుగా డయాబెటీస్ వస్తుందేమో, బీపీ ఉందంటారేమో అని చెప్పి వాయిదా వేస్తుంటారు. ఒక్కొక్కళ్ళు తెలిసి కూడా ఈ వ్యాపారాలను, వ్యవహారాలను, వీటన్నిటిలో పడిపోయి అసలు ఏమాత్రం పరీక్షలకి చేయించుకోకుండా అశ్రద్ధ చేస్తూ అనారోగ్యాన్ని పెంచుకుంటూ వస్తుంటారు. అంటే శరీరానికి, మనసుకి రెంటికి ఉన్నటువంటి అహం. జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీలో ఇక్కడ చెప్పాలనుకుంటే సెల్ఫ్ నోయింగ్, నిన్ను నువ్వు తెలుసుకోవటంలో వెనుకబాటుతనము అంటారు. అది మనం చెక్ చేసుకోవటంలో తప్పులేదు. గోర్లు పెరిగితే గోర్లు కట్ చేస్తున్నాం, ఒళ్ళు పెరిగితే ఫ్యాట్ తగ్గటం కోసం వ్యాయామం చేస్తున్నాం. ఓకే, ఏమంటారు, రెస్పిరేటర్ కెపాసిటీ పెరగాలనుకుంటే స్విమ్మింగ్కి వెళ్తున్నాం. ఇలాంటివన్నీ ప్రత్యామ్నాయంగా మనం చేసుకుంటూ వస్తున్నాం. ఏదో ఆయుష్ పెరగటం కోసమో లేకపోతే ఇంకో దానికోసమో కాదు, ఆరోగ్యంగా ఉండటం కోసం ఆ ప్రయత్నం చేయటం అనేది మనకు సర్వసహజం. ఈ ఇంటెన్షన్ లోపం, అంటే యథార్థ జ్ఞానాన్ని తెలుసుకోవటంలో ఇంటెన్షన్ మంచిగా లేదు, సీరియస్నెస్ లేదు. ఇదే నిజం అవసరమైనటువంటి పునాది అంటారు జిడ్డు కృష్ణమూర్తి గారు. దాన్ని పెట్టుకొని ఇంట్రెస్ట్ అనేది ఉండాలి మనకి. ఒకసారి ఇంటెన్షన్ కలిగింది, ఇది చేయాలి, నన్ను నేను తెలుసుకోవాలి, ఒకరోజు కూర్చోవాలి, తరచి చూడాలి, నేను ఏ తరహా మనిషిని. ఒకసారి జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పారు, మీ మిర్రర్ ముందు ఒకసారి మీరు చూడండి, మీ ముఖ కవళికలు కానీ, మీ ముఖం కానీ, మీ నవ్వు కానీ, మీ సీరియస్నెస్ కానీ, లేకపోతే మీ వెకిలితనం కానీ, మీ ఏదైనా సరే బలహీనత అనేది వెంటనే స్పష్టంగా కనపడుతుంది. తదేకంగా చూస్తే మనల్ని మనం చూడటానికి ఇష్టపడము, మన అందాన్ని పరికించడానికి ఇష్టపడతాం, మన జుట్టు దువ్వుకోవడానికి ఇష్టపడతాం, మన కోటు సూటు వేసుకొని ఇతరులను మెప్పించి ఒప్పించడం కోసం సిద్ధపడతాం. కానీ అంతర్ముఖాన్ని దర్శించడం కోసం మాత్రం మనం ప్రయత్నం చేయం. అది దాంట్లో ఉండేది. ఒక్కసారి ఆ ప్రయత్నం చేస్తే, మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే అది ఇంప్లిమెంటేషన్లోకి రావాలి. మనం అనుకోవటం కాదండి, పోయిన వారం ఈ వారం మన సెల్ఫ్ నోయింగ్, సెల్ఫ్ నాలెడ్జి, సెల్ఫ్ చెక్ ఇవన్నీ ఉంటే బాగుంటుంది అని అనుకోవటం కాకుండా ఏ రోజు కాదు మనం చేద్దాం, చేసి దాని రిజల్ట్ చూద్దాం అనే ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైతే ఉంటుందో ప్రాక్టికల్గా, అప్పుడు ప్రయోజనం బిగిన్ అవుతుంది. ఆ ప్రయోజనం ఎంత బాగుంటుంది అనే లెక్కలో చెప్తాడనమాట. ఫస్ట్ సెల్ఫ్ చెక్ యువర్ సెల్ఫ్ అంటే ఎప్పుడు, ప్రతిరోజు చివరిలో ఒకసారి సెల్ఫ్ చెక్. మనం ఆలోచనలు ఏంటి, మనం ఈ పని ఏం చేసాము, ఏది పొరపాటు చేసాము, ఏది సరిగ్గా చేసాము, ఎందుకు చేయలేకపోయాము అనుకున్నట్టుగానే మనం సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ ప్రోగ్రెస్, ఆ ప్రోగ్రెస్ కార్డు మాదిరి కాదు, బట్ వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్ఫ్. మననం అంటాం దాని విషయంలో చెప్పాలంటే. రివ్యూ వీక్లీ, వారానికి ఒకసారైనా సరే, ఈ వారం మొత్తం మీద నేను కొత్తగా తెలుసుకున్నటువంటి విద్య ఏమిటి అంటే, జ్ఞానం కాదు, వృత్తికి సంబంధించింది కానీ, వ్యవహారానికి సంబంధించింది కానీ, ఆర్థిక ప్రతిపత్తి కానీ, లేకపోతే జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీని అర్థం చేసుకోవటంలో ముందు చూపు, ఒక అడుగు ముందు వేయటంలో కానీ ఎక్కడున్నాను నేను. కొన్ని పొరపాట్లు జరిగినాయి, కొంతమంది నన్ను విమర్శించారు. అయితే ఆ విమర్శకు తగ్గట్టుగా నిజంగా అది విమర్శ కాదా? బయట వాళ్ళు విమర్శిస్తే ఎంతో నొచ్చుకుంటాం. ఇంట్లోనే మన భార్య విమర్శిస్తుంది, కొడుకు విమర్శిస్తాడు, కూతురు విమర్శిస్తుంది, వదిన విమర్శిస్తుంది, ఇంతమంది కుటుంబీకులు విమర్శిస్తున్నా కానీ ఆ కుటుంబ సభ్యులతో జీవితాంతం మనం చనిపోయేంత వరకు గడుపుతూనే ఉంటాము.
వాళ్ళని విరోధులుగా మనం ప్రకటించము. కానీ ఎవరో ఒకళ్ళు ఒక సద్విమర్శ చేసినంత మాత్రాన మనం నొచ్చుకుంటాం. అందుకనే ఏ విమర్శని బయట నుంచిగా కాకుండా నీ నుంచి తీసుకోవడానికి వీలయ్యేటువంటి ఉపాయం ఏంటంటే సెల్ఫ్ నోయింగ్, సెల్ఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పింది జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పింది. సెల్ఫ్ అండర్స్టాండింగ్ అంటే క్రిటిక్ని కూడా మనం అర్థం చేసుకోగలిగే స్థాయికి మనం ఉండాలి అని చెప్తాడు. నీ సహజ ధోరణి ఏమిటి, మన ప్రవర్తన ఏమిటి అనేది మిర్రర్లో చూసుకున్న సందర్భంలో మనం అర్థం చేసుకోవాలి. దీన్ని ప్రాక్టికల్గా సాధించడానికి తగ్గట్టు నా అనుభవంలో తెలుసుకున్న విషయంలో, మా సాంగత్యంలో కానీ కొద్దిసేపు రోజు మొత్తం మీద కాస్త మౌనాన్ని పాటించి ధ్యానం చేయటం ద్వారా దీన్ని అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. మన ఆలోచనల యొక్క పరుగుని, ప్రగతిని, నిదానాన్ని, భావాన్ని, దాంట్లో ఉండేటువంటి క్లేశాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు మౌనంగా ఉంటే, అది ధ్యానంలో ఉంటే. మౌనంగా ఏమంటే అంతర్మౌనం అనేది అది సాధ్యం అవుతుంది మనం తెలుసుకుంటే మాత్రం. సో ఈ సెల్ఫ్ నాలెడ్జి, రియాలిటీగా మన దగ్గర ఉండటం, ఇటువంటివి తెలుసుకుంటే వర్తమానంలో జీవించడం అనే కళ మనకి అబ్బుతుంది. గుప్తా గారు చెప్పినట్టు ప్రతి విషయంలోనూ బయట లోపల విషయాల్లో డివిజన్ అనేటి, ద్వంద్వం అనే వైఖరితో మనం చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాం. అసలు కన్ఫ్యూజన్ అనేది నాకు లేదు, ఈ విషయంలో ఖచ్చితంగా నేను క్లారిటీగా ఉన్నాను అని చెప్పగలిగితే మనిషికి దాదాపు 70% ప్రశాంతత వచ్చినట్టే. ఆ ప్రశాంతత రావడానికి నీ అంతటి నువ్వు ప్రయత్నించడం అనేది ఉత్తమమైన విషయం అని చెప్తాడు లెక్క. కాబట్టి ప్రతిరోజు అది కొంచెం కొంచెంగా సాధన చేసేటట్లయితే వీలవుతుంది. అది స్వీయ క్రమశిక్షణ కావచ్చు, లేకపోతే సొంత శిక్షణగా కావచ్చు, చేయొచ్చు. వీటన్నిటికీ మార్గదర్శకంగా జిడ్డు కృష్ణమూర్తి గారి రీల్స్లో మనకి షార్ట్ వీడియోస్లో అనేక విషయాలు మనకి సమాధానంగా నిలుస్తున్నాయి. కాబట్టి దీన్ని మనం వినియోగించుకోవచ్చు అని నేను మనవి చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఒక వ్యక్తి తన ప్రగతి కోసం ఎప్పటికప్పుడు తనకు తాను చెక్ చేసుకొని ఆత్మవిమర్శ చేసుకోవటం, సెల్ఫ్ నోయింగ్, సెల్ఫ్ నాలెడ్జ్ ద్వారా మంచిగా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంది. ఎందుకంటే చక్కదిద్దుకునే అవకాశం తనకు తానికే ఉంటుందని చెప్తాడు. సో సెల్ఫ్ ఫీడ్బ్యాక్ అనేది ఇంపార్టెంట్ విషయం. ఒక హోండా కంపెనీ కారు తీసుకున్నాం అనుకోండి, కారు మీద వాడికి వచ్చే లాభం కంటే కూడా సర్వీస్ మీద వచ్చే లాభం ఎక్కువ. కానీ కారు తీసుకున్న తర్వాత అది ఎలా పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది, ఎక్కడ ఆగింది, సర్వీసింగ్లో ఏమైనా లోపాలు ఉన్నాయా లేవా అనే సంగతి కారు అమ్మినప్పటి నుంచి 4 సంవత్సరాల వరకు వెంటాడుతూ ఒక క్యాండిడేట్ని పెట్టి మనల్ని ఎంక్వైరీ చేస్తూనే ఉంటాడు. ఒకసారి నాకు డౌట్ వచ్చి కారు కంపెనీ అని మార్కెటింగ్ మేనేజర్ దగ్గర కూర్చొని నేను అడిగాను, ఇంత శ్రద్ధగా ఎవరు చేయరు కదా, కారులో ఇంత లాభాలు వస్తున్నాయని చేస్తున్నారా లేకపోతే ఏమిటి అని. సో ఆ ప్రొపరేటర్ కానీ మిగతా కారు కంపెనీల ప్రొపరేటర్లు కానీ వాళ్ళందరూ కలిసి మేనేజ్మెంట్గా చెప్పింది ఏమిటనంటే, అడ్వర్టైజ్మెంట్, పబ్లిసిటీలు, ప్రాపగాండా వీటన్నిటి మీద లక్షలు ఖర్చు పెడతాం, కొన్ని చోట్ల కోట్లు ఖర్చు పెడతాం. అవన్నీ ఖర్చులు చూపించడం కోసం ఖర్చు పెడతాం, కొత్త క్లయింట్స్ని ఆకర్షించడం కోసం ఖర్చు పెడతాం, ఉనికి కోసం ఖర్చు పెడతాం, ట్రేడింగ్ కోసం ఖర్చు పెడతాం. కానీ ఇంత చేస్తున్న జోరు మీద కూడా మా అంతట మేంగా ఏం తప్పు చేస్తున్నామో మాకు తెలియదు, మా వినియోగదారుడికి మాత్రమే తెలుస్తుంది. ఆ వినియోగదారుడిని సూక్ష్మంగా పట్టుకొని అతని ప్రశ్నల ద్వారా కానీ, ఫీడ్బ్యాక్ ద్వారా కానీ సమాచారం స్వీకరించడం ద్వారా మేము 30 నుంచి 40% మా కంపెనీలో తప్పుల్ని చక్కదిద్దుకొని డెవలప్ కాగలుగుతాము. అందుకు మేము అడుగుతున్నామని చెప్పాడండి. అది నాకు చాలా పాయింట్ నచ్చింది. చాలా మంది హాస్పిటల్ మేనేజ్మెంట్తో సహా అలా చేస్తున్నారు. కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు వ్యాపారం కోసం, వాణిజ్యం కోసం ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు ప్రజల దగ్గర నుంచి. అట్లాగే మనంతట మనం ఆత్మవిమర్శగా మన ఫీడ్బ్యాక్ కన్నా మనం తీసుకునేటట్లయితే మన ప్రగతి ఎంత బాగుంటుంది అనే సంగతి జిడ్డు కృష్ణమూర్తి గారి పరిభాషలో చెప్పకనే చెప్పారు. ఇంకోటి గాలిబ్ అని ఒక ఆయన ఉన్నాడు, గాలిబ్ సూక్తుల్లో ఒకటి చెప్తాడు, ఏదియు సులభముగా సాధ్యము కాదు లెమ్ము, నరుడౌట దుష్కరము సుమ్ము. అంత తేలిగ్గా అయ్యే పని కాదండి. మిమ్మల్ని మీరు మారండి, మీలో తరిచి చూడండి, మీలో వచ్చే మార్పుల్ని మీరు గమనించి మార్చుకోండి అని చెప్పటం అంత తేలిక కాదు. చొక్కా మార్చినంత తేలిక, ఇల్లు మార్చినంత తేలిక కాదు అది. అందుకే చెప్తాడు, ఏదియూ సులభముగా సాధ్యము కాదు లెమ్ము, నరుడౌట అంటే మనిషిగా తీర్చబడటం, తీర్చిదిద్దబడగలటం అనేది గొప్ప విషయము, దుష్కరము సొమ్ము కష్టమైన విషయం అని చెప్తాడు. అయితే అన్ని విద్యల్లోకెల్లా గొప్ప విద్య ఏమిటి అని అన్నప్పుడు ఆయన కూడా చెప్పిన సమాధానం కరెక్ట్గా మన జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన సమాధానంతో 100% ఏకీభవిస్తుంది. స్వీయ లోపంబులెరుగుట గొప్ప విద్య, అన్ని విద్యల కంటే కూడా స్వీయ లోపంబులెరుగుట గొప్ప విద్య. ఈ పాయింట్ కనుక మనం తెలుసుకుంటే ప్రతి
ఏ వయసులో ఉన్న కుర్రాడి దగ్గర నుంచి వృద్ధాప్యం వచ్చేవాళ్ళంత వరకు కూడా మనం రోజువారీ చేస్తున్నటువంటి పరిణామ కర్మల్లో ఏ తప్పు చేస్తున్నాము, ఎక్కడ ఒప్పు చేస్తున్నాము అనే సంగతి మనల్ని మనం అంతర్ముఖం చేసుకొని చూడటం అనేది జరిగితే అది గొప్ప విద్యని రాబట్టుకున్నట్టే లెక్క. ఎందుకంటే ఒక పట్టాన ఎవరన్నా మనల్ని విమర్శించినా అసలు సరైన సత్యాన్ని మనకు సూటిగా ప్రశ్నించే కానీ మనం తట్టుకోలేము. కాబట్టి మనల్ని మనమే ప్రశ్నించుకోవటం ఉత్తమమైన విషయం. అది ఒక విద్య కూడా అనే విషయం ఆయన చెప్పాడు, తేలికైన విషయం అని. కాబట్టి మీరందరూ గమనించండి, అందరూ ఆ విషయంలో ప్రగతి పదంలోకి ముందుకు వెళ్ళండి. తన్ను తాను తెలుసుకోవటం అనేది గొప్ప కోసం, కీర్తి కోసం, ధనం కోసం, ఆర్భాటం కోసం కాదు. కాన్ఫ్లిక్ట్, డివిజన్, అశాంతి, అలజడి ఇవి పోగొట్టుకోవటం కోసం అని జిటికృష్ణమూర్తి గారు చెప్పారు. దాని ద్వారా గొప్ప ప్రశాంతత వస్తుంది. నేను పలానప్పుడు నేను ఎక్కువగా మాట్లాడాను అంటే మంచి ప్రసంగికుడు అని చెప్పొచ్చు. కానీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు బాగా అధికంగా ధారాళంగా మాట్లాడేటప్పుడు అనేకమైన తప్పులు దొరలొచ్చు, అతిశయోక్తులు దొరలొచ్చు, అబద్ధాలు కూడా దొరలొచ్చు అనే విషయం ఎవరన్నా చెప్పితే అది వింటే నన్ను నేను మాట్లాడటంలో నియంత్రించుకోగలగటం అనేది ఆత్మవిమర్శ. అది సెల్ఫ్ నోయింగ్ అండ్ సెల్ఫ్ నాలెడ్జ్ని మనం సానబట్టినట్టు లెక్క, చిత్రిక పట్టినట్టు లెక్క చేసుకోవటం. అది రోజువారీగా చేసే కార్యక్రమం, అది కంటిన్యూస్ ప్రాసెస్ అనేది. ఈ కంటిన్యూస్ ప్రాసెస్ని మనం ఊపిరినంత వరకు నడుపుకుంటూ వెళ్ళొచ్చు. అది ఒక అభ్యాసం కూడా మనకు తయారవుతుంది అనే సంగతి ఆయన చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. రాంబుద్ధ సార్ నమస్తే సార్. నమస్తే సార్. అందరికీ నమస్కారం అండి. మీరు లాస్ట్ వీక్ నుంచి కంటిన్యూ చేస్తున్నప్పుడు మీరు చాలా 3 కాంప్లెక్స్ టాపిక్స్ తీసుకున్నారు. ఒకటి ఏంటంటే కాంప్లెక్స్ వర్డ్స్, నోయింగ్, ఇంట్రాస్పెక్షన్ అండ్ అండర్స్టాండింగ్. 3 వినడానికి ఇంచుమించు ఒకేలా ఉన్నా కానీ నా ఉద్దేశంలో మోస్ట్ కాంప్లెక్స్ ఏంటంటే అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ అంటే అవగాహన లేదా అర్థం చేసుకోవడం. ఎందుకంటే వాటికి విపరీతమైన అర్థం ఉంటుంది. ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవడమే. ఏం అర్థం చేసుకోవాలి? టాపిక్ ఏంటంటే సెల్ఫ్ నోయింగ్. సెల్ఫ్ నోయింగ్ అంటే స్వీయ జ్ఞానము, ఆత్మజ్ఞానము, లేకపోతే నా గురించి నేను తెలుసుకోవడం. ఆల్రెడీ సివి రావు గారు చాలా క్లియర్గా చెప్పారు, డీటెయిల్గా. లాస్ట్ టాక్లో ఏంటంటే గుప్తా గారు ఒక మాట అన్నారు, నేను అనేది ఏంటంటే సెల్ఫ్ అనేది ఏంటంటే 2 విధాలు. ఫిజికల్గా నేను, నా పేరు, నా ఫాము. రెండోది ఏంటంటే సైకలాజికల్గా నేను అంటే ఏంటంటే నా గత జ్ఞానము, ఎక్స్పీరియన్సెస్, రిమెంబరెన్సెస్, పాస్ట్ ప్రాబ్లమ్స్, ప్రెజెంట్ ప్రాబ్లమ్స్, ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ అన్నీ కలిపి నేను అనేది ఏంటంటే ఒక కేంద్రంగా ఉంటుంది. మన డైలీ లైఫ్ అంతా దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నేను, నాది. సెల్ఫ్ నోయింగ్ ఏంటంటే దాని చుట్టూ మనం బిల్డ్ చేసుకున్న మన స్టోరీ సర్కిల్. ఎందుకు జేకే దీని గురించి పదే చెప్పారంటే దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. జేకే అనే కాదు, మీరు ప్రపంచంలో ఇప్పటికొచ్చి జరిగిన జ్ఞానానికి సంబంధించిన ఏ టాకులైనా కానీ, జేకే కానీ, ఓషో కానీ, ఆదిశంకరాచార్య కానీ, ఎప్పుడో 5-10 వేల సంవత్సరాల క్రితం అష్టావక్రుడు కానీ, శ్రీకృష్ణుడు కానీ, ఎవరైనా కానీ ఆత్మజ్ఞానం, సెల్ఫ్ నాలెడ్జ్ గురించే మాట్లాడారు. ఎందుకంటే దానికన్నా మేబీ హైయెస్ట్ ఇంకేం లేదేమో. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న మన కనెక్షన్ ఏంటి? నేను నా ద్వారా జనించిన ప్రపంచం, ఆలోచన. ప్రపంచం అనే ఆలోచన ఏదైనా ఆలోచన కింద మనకి ఇక్కడ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కృష్ణాజీ చెప్పింది ఏంటంటే ఈ సెల్ఫ్ నోయింగ్ లో 2-3 టాక్స్ ఉన్నాయి, మోస్ట్ ప్రొఫౌండ్ టాక్స్. అతను చెప్పడమే కాదు, అసలు అంటే సెల్ఫ్ నోయింగ్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి. అండర్స్టాండింగ్ ఈజ్ అండర్స్టాండింగ్ అంటే దృష్టిపై దృష్టి. ఏం అర్థం చేసుకోవాలనుకుంటున్నావో దాన్ని అర్థం చేసుకో. కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. మనకున్న బ్యారియర్స్ ఏంటంటే అర్థం చేసుకోవడానికి మనకున్న సమస్యలు ఏంటి. ఎందుకంటే నేను ఇప్పుడు సపోజ్ మీరు రామకృష్ణ గారు నాకు తెలుసు అంటే ఏంటి? తెలవడం అంటే ఏంటి? ఫేస్ టు ఫేస్ తెలవడమా, లేకపోతే ఇంకా ఏమైనా తెలవడమా?
మిమ్మల్ని తెలుసుకోవడం అంటే నన్ను నేను తెలుసుకోవడం. దట్ ఈస్ వాట్ కృష్ణాజీ ఈజ్ లైక్ మిర్రర్. దానికి ఆల్రెడీ ఎవరో ఎగ్జాంపుల్ చెప్పారు. మిర్రర్ అని దాన్ని ఏంటంటే అద్దాన్ని మనం చూసుకోవడం వరకే వాడుకుంటాం, తర్వాత అద్దంతో మనకు పని లేదు. చూసుకున్న తర్వాత ఏం జరగాలి అది మనం చేయవలసిన పని. కృష్ణాజీ చెప్పిన దాన్ని ఒక టాక్లో ఏంటంటే, నిజంగా నిన్ను తెలుసుకోవడానికి ఏంటంటే నాకు ఏమీ తెలియదు అని దాంతో స్టార్ట్ చేయమని. ఎందుకంటే ఖాళీకుండా ఎగ్జాంపుల్ చెప్తారు. కుండ ఆల్రెడీ ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని ఏమైనా వాడుకుంటాం, లేకపోతే అంతటితో ఇంక పని చేయదు. ఎందుకంటే నాకు తెలుసు అని దాంతో మనం స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మనం డౌట్తో ఎండ్ అవుతాం. డౌట్తో ఎండ్ అయినప్పుడు ఏంటంటే ఇంక ఎక్స్ప్లోరేషన్కి అక్కడ ఛాన్స్ లేదు. అందుకేం చెప్తారంటే తెలియదు అనే దాంతో స్టార్ట్ చేసినప్పుడు సీరియస్ ఎంక్వైరీ ద్వారా యూ ఎండ్ అప్ విత్ అబ్సల్యూట్ ట్రూత్ ఆర్ వాట్ ఎవర్ ఈజ్ సర్టెన్, దట్ ఈస్ కాల్డ్ వీ కాల్ వాట్ ఈస్. అప్పుడు ఏమవుద్దంటే ఆ ఎంక్వైరీలు ఏంటంటే మనకు తెలిసింది ఏంటో మనకు తెలుస్తుంది, దాన్ని వదలమంటాం. తెలిసిన దాన్ని, ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్, తెలిసిన దాన్ని వదులుకున్నప్పుడు మాత్రమే నీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఉన్నదాన్ని ఉన్నట్టు చూడగలవు. దట్ ఈస్ వాట్ ఆల్ అవర్ టాక్ ఈజ్ అబౌట్. అంతేగాని మనం నేను నాది అనే సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ ఉన్నంత కాలం మనకు క్లారిటీ ఉండదు. ఎందుకంటే మనం ఏదో దాంతో అసోసియేట్ అయి ఉంటాం, ఒక రిలీజియన్తోనో, గ్రూప్తోనో, కంట్రీతోనో. ఆల్రెడీ మనం పెట్టుకున్న కళ్ళజోడు రంగుదైనప్పుడు మనకి తెలుపు రంగు ఎలా కనిపిస్తుంది? కనిపించదు. దీస్ ఆర్ ద బ్యారియర్స్. ఇంకో దాంట్లో ఏం చెప్పారంటే ది హోల్ స్ట్రక్చరు మనం ఏంటంటే అన్ని రకాల ముక్కలు అయిపోయాం. మన ఆలోచన విధానం అంతా ఒక నమ్మకం ద్వారా, ఒక బిలీఫ్ సిస్టమ్తో ఉండడం వల్ల ఏంటంటే రకరకాల ముక్క అయిపోయింది. ఒక రిలీజియన్కి అటాచ్ అవ్వడం, కంట్రీకి అటాచ్ అవ్వడం, లేకపోతే ఒక ఐడియాలజీకు అటాచ్ ముక్కలు అయిపోయింది. అన్ని ముక్కల ద్వారా మనం ఒక హోల్ని మనం చూడలేం. సో ముందు ఏంటంటే అదే టాపిక్లో ఆయన ఏమంటారంటే మెడిటేషన్ గురించి ఒక మంచి మాట మాట్లాడారు. మెడిటేషన్ అంటే ఒక ప్రాక్టీసో లేకపోతే ఒక సిస్టమ్ను ఫాలో అవ్వడం కాదు, సెల్ఫ్ నాలెడ్జ్ ద్వారా మాత్రమే నీకున్న బ్యారియర్స్, దాన్ని ఏమంటారంటే గో బియాండ్. బియాండ్ ఏంటంటే మనకి బార్డర్స్ నుంచి బయటికి రావాలి. మనం సర్కిల్ లోపల ఉన్నంత వరకు లిమిటెడ్ థాట్ ప్రాసెస్తోనే అనాలిసిస్ చేస్తూ ఉంటాం. ఓన్లీ బయటకు వచ్చినప్పుడు మాత్రమే ఆ క్లారిటీ మనకు ఉంటుందని చెప్పారు సార్. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే అతను చాలా చెప్తా ఉంటారు, ఒక కోరికతో కాకుండా తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకోవడం. ఒక చిన్నపిల్లవాడు, ఆల్రెడీ ఇందాక శంకర్ గారు చెప్పాడు, చిన్నపిల్లవాడికి ఏంటంటే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఆ క్యూరియాసిటీతో చూసినప్పుడు ఏంటంటే వాడికి తెలుసుకోవాలని మాత్రమే ఉంటుంది, దాని వెనకాల ఒక మోటివ్ ఉంటుంది. మనం ఒక మోటివ్తో చేసి ఏ పనులైనా కానీ మనకు కాన్ఫ్లిక్ట్ దారితీస్తాయి. అది కాకుండా ఒక చిన్నపిల్లవాడి మైండ్తో చూసినప్పుడు ఏంటంటే అందులో ఉన్న మీకు చూడబడే దాంట్లో ఉన్న క్లారిటీ మనకు చాలా స్వచ్ఛంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఎగ్జాంపుల్స్లో నేను క్లియర్గా అబ్జర్వ్ చేశాను. ఇంకో దాంట్లో ఏంటి, మీరు అండర్స్టాండింగ్ అడిగినప్పుడు వెర్బల్ అండర్స్టాండింగ్ వర్సెస్ వేరే వర్బల్ కాకుండా ఇప్పుడు నేను మాట్లాడిన మాటే అర్థం చేసుకోవాలా లేకపోతే ఇంకేమైనా అర్థం చేసుకోవాలా మనిషి గురించి. కొన్ని మనుషులకి ఏంటంటే కొన్ని విషయాలకి ఏంటంటే మనకి వర్బల్ మన వాడి పదజాలంతో సంబంధం లేదు. ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా బాధలో ఉన్నప్పుడు, ఇప్పుడు జంతువు ఉందనుకోండి కుక్కని, మన మీద ప్రేమ చూపించడానికి దానికి లాంగ్వేజ్ అవసరం, కాకపోతే అది మనల్ని ప్రేమ చూపిస్తుందని మనకు అర్థం అవుతూ ఉంటుంది. సో ప్రతిదానికి ఏంటంటే మనకి పదాలు వాడవలసిన అవసరం లేదు, పదాలకు అతీతంగా కూడా మనకు అండర్స్టాండింగ్ చాలా ఉంది, చాలా విషయాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అంతే సార్, ప్రస్తుతానికి ఐ విల్ టేక్ ఎ బ్రేక్. ఇందాకలా 2-3 క్వశ్చన్లు అడిగాను, నేను డిస్టర్బెన్స్ లో నాకు వినిపించలేదు. సో ఐ విల్ మ్యూట్ అండ్ ఐ విల్ లిసన్, దెన్ విల్ కమ్ బ్యాక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. విజయ్ గారు. నమస్తే రామకృష్ణ సార్. నమస్తే అండి సార్. ఇందాక సివి రావు గారు సార్ మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మనం సెల్ఫ్ చెక్ చేసుకోవడం వల్ల మన వి విల్ నో వాట్ వి ఆర్, అంటే సెల్ఫ్ అనేది ఏంటో తెలుస్తుంది, దానివల్ల మనం నియంత్రించుకోవచ్చు అని అన్నారు అన్నమాట. అంటే
ఏదైనా హ్యాబిట్స్ ఉంటే అది సెల్ఫ్ చెక్ చేసుకోవడం వల్ల అది నియంత్రించుకోవచ్చు అని అంటున్నారు. ఇప్పుడు మీరు అంటున్న సెల్ఫ్ నోయింగ్ కి అనే దాంట్లో నియంత్రణ అనేది వాలంటరీగా అవుతుందా, ఇన్వాలంటరీగా అవుతుందా సార్? అది నాకు అది అర్థం కాలేదు. ఇక్కడ ఒక విషయం పూర్తిగా మాట్లాడాలి. ఇక్కడ ఇంట్రోస్పెక్షన్ అని ఒక పదం విన్నారా మీరు? అంటే తను తాను శోధించుకోవడం, తను తాను పరిశీలించుకోవడం. అంటే పరిశీలించేవాడు ఒకడు ఉండి పరిశీలన చేయటమా, శోధించేవాడు ఉండి శోధించడమా సెల్ఫ్ని? ఒకవేళ శోధించేవాడంటే అబ్జర్వర్, పరిశీలింపబడే విషయం అబ్జర్వర్. అలాగే పరిశీలించేవాడు ఉంటే పరిశీలన అబ్జర్వర్. కాబట్టి అప్పుడు ఏం చేస్తుంది? ఒక విశ్లేషణ వస్తుంది, విమర్శన, ఖండన, సమర్థన, నిర్ధారణ, అంగీకారం, తృణీకారం, తిరస్కారం, ఇలాంటివి. అప్పుడు ఏంటవుతుందమ్మా యాక్చువల్గా అలాంటి చేస్తున్నప్పుడు? అంటే నన్ను నేను ఖండించుకొని విమర్శించుకొని ఖండిస్తూ వెళ్తే ఏమవుతుంది? ఇది తప్పు అంటాను, లే అలా చేయడంలో ఆ టైంలో కొంచెం కరెక్టేనేమో అంటాను. అంటే అప్పుడు నా గత జ్ఞానం బలపడుతుంది కదా. అంతేకాకుండా ఒక కాన్ఫ్లిక్ట్లో పడతాను. అంటే సెల్ఫ్ తొందరగా ఒప్పుకోదు కాబట్టి సెల్ఫ్ సమర్థించుకోవడానికే ట్రై చేస్తుంది. ఒక్కోసారి ఖండిస్తుంది, ఒక్కోసారి అవునేమో అని నిజంగానే ఒప్పుకుంటుంది. ఇలాగా ఏది స్థిరంగా ఉండదు. కాబట్టి అస్థిరమైన సెల్ఫ్ మరింత బలపడుతూ ఉంటుంది. చేత ఇలా ఉండకూడదు, అలా ఉండాలి అనే భవిష్యత్తు ఆదర్శం కూడా అక్కడ ఉంటాయన్నమాట. అంటే అక్కడ ప్రయాణం ఎక్కడి నుంచి? గతం నుంచి నిర్దేశించబడుతుంది, గతం నుండే సాగుతుంది, గతంలోనే సాగుతుంది. కాబట్టి అది ఎలాగా? ఒక మిలిటరీ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, అదే స్టాండింగ్ పొజిషన్లో మార్చ్ చేయమని ఒక మేజర్ చెప్తాడు. చెప్పగానే అక్కడే నిలబడి లెఫ్ట్ రైట్ అని ఒక అరగంట సేపు అతను కాళ్ళు కదుపుతాడు మీదకి కిందకి. అయితే ఒక్కడుగైనా ముందుకెళ్ళాడా? కాళ్ళు కదులుతున్నాయి కానీ ముందుకు వెళ్ళలేదు. సో అందుకని ఏంటవుతుంది? అలాంటి ఆలోచన ఎక్కడికి ముందుకు తీసుకొని వెళ్ళదు. ఎన్నోసార్లు మన గురించి మనం అనుకున్నాం కదా, ఇలాంటి పని చేయకూడదు, మళ్ళీ చూసుకున్నాం మనల్ని మనం తప్పే అనుకున్నాం. కానీ అది తప్పని రైట్ అని అనుకున్నంత మాత్రంలో మనం మారడం లేదు కదా. కాబట్టి ఇక్కడ కొత్తదనం ఏమీ లేదు. అందువల్ల ప్రస్తుతం అనేది ఎలా చూడాలి? దానిలో ఎటువంటి పరివర్తన ఇలా చూడడంలో కలగటం లేదు. అంచేత దానిలో అపరాధ భావం కూడా వస్తుంది, నిరాశ నిస్పృహ వస్తుంది. అంచేత కాలం కొలత కూడా ఉంటాయి. కాబట్టి ఎలా చూడాలంటే ఆ చూసేటప్పుడు చూసేవాడు ఉండకుండా చూడాలి. అంటే ఆలోచనతో చూడకుండా, తన జ్ఞానంతో ఇది తప్పు ఇది ఒప్పు అనకుండా అసలు యాక్చువల్గా నిర్మలమైన ఆ చూపు చూసినప్పుడు ఏమవుద్దంటే, నిజంగా అది అపసవ్యమైనది అయితే, నిజంగా అది యాక్చువల్గా అసంబద్ధమైనది అయితే, నిజంగా ఆ చూపులో నిజంగా అంటే మనం అసంబద్ధమైనది అనడం వల్ల అసంబద్ధమైనది కాదు, అంటే అది మన పాత జ్ఞానం. ఇది సరైందంటే అది సరైంది కాదు, అది మళ్ళీ పాత జ్ఞానం. ఎవరో చెప్పింది కానీ ఎక్కడో విన్నది కానీ మన అనుభవంతో చెప్పింది కానీ అవుతుంది. కాబట్టి అవేవీ లేకుండా కేవలం అక్కడ ఏమీ తెలియని వారిగా చూడగలమా? అంటే ఆ తెలియని తనంలో ఏముంది? 1,00,000 అనుభవాలు ఉన్నా కూడా వాటి అనుభవాల యొక్క ఏమాత్రం కూడా దాని నీడ చూస్తున్న దాని మీద పడదు. కేవలం అక్కడ ఒక అమాయకత్వం ఉంటుంది. అంటే అన్నీ తెలిసి కూడా తెలియని తనం ఉంటుంది అక్కడ. అది ఆ తెలియని తనం అనేది కేవలం ఒక పసిపిల్లాడిలో కూడా ఒక తెలియని తనం ఉంటుంది. ఆ తెలియని తనం కాదు అది. కానీ అన్నీ తెలిసి కూడా ఆ క్షణము అన్నిటినీ డినై చేసింది. అంటే అన్నీ కూడా
పక్కకు వెళ్ళిపోయాయి, ఏది లేదు అక్కడ. సో ఖాళీగా ఉంది. ఎందుకంటే నిజంగా పరిశీలన అనేది జరిగినప్పుడు పరిశీలకుడితో చేసిన ఆ పరిశీలన ఏం చేస్తుందంటే తిరిగి తిరిగి మళ్ళీ అదే బలపరుస్తుంది, అదే ఖండిస్తుంది, అదే అంగీకరిస్తుంది. కాబట్టి ఇదంతా చూసిన విషయం చూసినటువంటి వ్యక్తి ఏమనుకుంటాడంటే, సో దాంతో చూడడం అనేది చేస్తే నేను అక్కడే ఉంటాను కదా అనేది విషయం గ్రహించినప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే కేవలం అక్కడ ఒక ఖాళీ చూపు, ఒక ఏమాత్రం జోక్యం లేని చూపు, ఏమాత్రం పేరు లేని ఆలోచనతో కొనసాగని చూపు, కేవలం ఒక చూపు అంతే. అది ఆ చూపులో ఏ రకమైన భవిష్యత్తు లేదు, గతము లేదు, ఏ కాలము లేదు, కేవలం కాలరహితమైన చూపు. అంటే అక్కడ జ్ఞాపకాలకు సంబంధించిన విషయం ఏదీ లేదు. సో అటువంటి చూపు అక్కడ ప్రసరించినప్పుడు మన దినచర్యలో, మన బంధాలలో, మన బాంధవ్యాలలో ఇది ఏం జరుగుతుంది అనేది చూసినప్పుడు అక్కడ ఏంటి. ఇక్కడ మరొక విషయం చూడాలి ఈ చూపు నుంచి. ఏంటంటే ఇక్కడ జీవితం అంటే చూడటం అంటే ఏంటంటే ఒక సవాల్ వస్తుంది జీవితంలో. ఇప్పుడు భార్యాభర్తల రిలేషన్ అనండి, లేతే ఒక చుట్టూ ఉండే వాళ్ళతో ఒక బంధం అనండి, బాంధవ్యం అనండి, పబ్లిక్తో బాంధవ్యం అనండి. సో ఇంటిమేట్ రిలేషన్షిప్ తీసుకుంటే ఒక ఛాలెంజ్ వస్తుంది అక్కడ. సో ఒక ఛాలెంజ్ వస్తే ఆ ఛాలెంజ్ అంటే ఏంటి, నా భార్య నన్ను అవమానిస్తూ తప్పు పడుతూ ఏదో మాట్లాడి ఒక పరుష వాక్యాలు నా మీద ప్రయోగించింది. అప్పుడు ఏంటవుతుంది, వెంటనే నేను ప్రతిస్పందిస్తాను. ఎలాగా, నేను కూడా పరుష వాక్యాలతో నన్ను అర్థం చేసుకోవడం ఎందుకని గట్టిగా మాట్లాడి ఆమెను కూడా ఆ సందర్భాన్ని బట్టి నిందించడం మొదలు పెడతాను. సో అలాగా నిందించడానికి నేను మొదలు పెట్టడానికి ముందు, తర్వాత ఆవిడ నన్ను అన్న తర్వాత, ఆవిడ నన్ను అంటుంది కదా, దాని తర్వాత మధ్యన ఒక కాలం ఉంది. ఆ కాలములో ఆ గ్యాప్ చిన్నదే ఉంటుంది, సన్నటి గ్యాప్. ఆ ఖాళీలో చూడగలనా అంటే ఏంటి, వెన్ మై హస్బెండ్ సేస్ సంథింగ్ ఇమ్మీడియట్గా రిప్లై ఇవ్వకుండా కేవలం అక్కడ వినడం అనేది మాత్రమే చెయ్యగలనా. అలాగే భార్య అంటున్నప్పుడు వినడం మాత్రమే చేయగలనా. సో కేవలం వింటే వెంటనే ప్రతిస్పందించకపోతే అక్కడ ఖాళీలో చూడటం అనేది జరుగుతుంది. ఆ నిశ్శబ్దంలో సూక్ష్మంగా ఉన్న సత్యం తెలియబడుతుంది. అతి సూక్ష్మంగా ఉంటుంది అది. ఎందుకంటే సత్యం అనేది అంటే అక్కడ ఏదైతే యథార్థంగా ఉందేదో అది చాలా సూక్ష్మంగా ఉంటుంది. వెంటనే రియాక్ట్ అయ్యామనుకో అప్పుడు ఏమీ తెలియదు, అక్కడ రియాక్షన్లో పడిపోతుంది అనమాట. అంచేత అక్కడ చూడటం అనేది అక్కడ సంభవిస్తుంది అనమాట, నిజంగా చూడటం అనేది. సో ఆ నిశ్శబ్దం అనే దాని నుంచి అటు ఎటువంటి చూపు అంటే అది ఆ నిశ్శబ్దంలో నిజంగా చూడటం అనేది జరిగితే ఇదే సీయింగ్. నిశ్శబ్దంలో చూడటం అనేది జరగడం అంటే అక్కడ అబ్జర్వర్ లేదు, ఓన్లీ అబ్జర్వేషన్. ఇటువంటి దాంట్లో నిజంగా దాంట్లో ఏముందో అది బహిర్గతం అవుతుంది. నేను బహిర్గతం చేయను, నా ఆలోచన బహిర్గతం చేయదు, నా అండర్స్టాండింగ్ బహిర్గతం చేయదు, నా విశ్లేషణ బహిర్గతం చేయదు, నా ఇంటలెక్ట్ బహిర్గతం చేయదు, నా అనుభవం బహిర్గతం చేయదు. కానీ అక్కడ ఏది ఉందో అది వెంటనే విచ్చుకొని దాని తాలూకా సహజ స్వరూపాన్ని అది బయట పెడుతుంది అన్నమాట. సో వెన్ దట్ ఈస్ సీన్, అది చూడటం అనేది ఇమ్మీడియట్ గా అక్కడ ఎప్పుడైతే జరిగిందో, ఆ సీన్ జరిగిందో అక్కడ యాక్షన్ అనేది దాంతోనే జరుగుతుంది. యాక్షన్ వేరు, అండర్స్టాండింగ్ వేరు, సీయింగ్ వేరు కాదు. అక్కడ చూడటమే చర్య అంతే, ఇమ్మీడియట్ గా. రెండిటికి మధ్య ఒక సమయం గ్యాప్ అనేది కూడా లేదు. అటువంటి ఒక చూపు అది. సో ఆ చూపు ఎప్పుడైతే ఇంతవరకు మనకి ఎప్పుడు వరకు కలగదో అంతవరకు కూడా నిజంగా ఉన్నది తెలియదు అనమాట, యాజ్ ఇట్ ఈస్గా తెలియదు. అందువల్ల దాంట్లో అసత్యం ఏంటో అసత్యంగా కనబడదు,
సత్యం ఏంటో సత్యంగా కనబడదు. అందువల్ల అది ఎప్పుడు ఇందాక మన రాంబుద్ధ గారు చెప్పినట్టు కళ్ళద్దాలు రంగుటద్దాలు పెట్టుకొని చూస్తే మనం ఏ అర్థం రంగుతో చూస్తున్నామో అదే కనిపిస్తుంది. కానీ అక్కడ ఆ రంగుటద్దాలు తీసేసి మామూలు కళ్ళద్దాలు తెల్లగా ఉంటే లేకపోతే కళ్ళద్దాలే లేకపోతే ఎలా ఉందో అలాగే కనిపిస్తుంది. కాబట్టి అంచేత అభిప్రాయాలు, తర్వాత అనుభవాలు, తర్వాత నేను అనే దాంతో కూడుకున్న ఈ కేంద్రంతో మనం చూస్తుండేటప్పుడు, అబ్జర్వర్ చూస్తుండేటప్పుడు అక్కడ చూడటం జరగదు. అంచేత ఈ చూడటంలో పరివర్తన అనేది ఇది తప్పు ఒప్పు అని చెప్పడం వల్ల రాదు. కానీ అది మనం తప్పు ఒప్పు అంటూనే జీవితం అంతా కూడా వెళ్తున్నాం. కానీ ఎప్పుడు కూడా సంపూర్ణ పరివర్తన రాలేదు. కాబట్టి మనల్ని మనం చూసుకోవడం అంటే తప్పొప్పులు ఎంచుకొని చూసుకోవడం కాదు అని యాక్చువల్గా కృష్ణమూర్తి గారి బోధనలో క్లియర్గా అనేక చోట్ల స్పష్టంగా చెప్పారు. కాబట్టి మనం డైరెక్ట్గా మనం దాన్ని చూడటం అనేది ఎప్పుడు జరుగుతుంది? ఏ అభిప్రాయము లేనప్పుడు, ఏ ఇంటర్ఫీరెన్స్ సెల్ఫ్తో లేనప్పుడు, ఏ జ్ఞానము దాంతో ప్రమేయం లేనప్పుడు అప్పుడు చూడటం. ఆ చూపే నిజంగా ఉన్నది ఉన్నట్టుగా, అందులో అసత్యాన్ని అసత్యంగా, సత్యాన్ని సత్యంగా చూడడం వల్ల అది వెంటనే అది తెలియబడుతుంది అన్నమాట. అక్కడికక్కడే తెలియబడుతుంది. ఇది మీకు ఒక తెలియచెప్పాలనుకుంటున్నాను. సార్, నాకు ఇంకొక డౌట్ ఉంది. మీరు ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, వైఫ్ అండ్ హస్బెండ్ అని. ఒక భార్య భర్తనన్నా, భర్త భార్యనన్నా మనం వెంటనే రియాక్ట్ అవుతాము. ఒక నిమిషం అంటే అది చూడగలిగితే, అంటే వి డోంట్ నో, అంటే ఎలా రియాక్ట్ అవుతామో మనకి తెలీదు. అప్పుడు చూడడం అంటున్నారు. కానీ అంటే కొన్నిసార్లు రియాక్షన్ జరుగుతున్నప్పుడు, అంటే మాట్లాడడం వాళ్ళు అన్నారు, మనం ప్రతిస్పందిస్తుంటాం దాన్ని. ఆ ప్రతిస్పందనలో ఒక్కోసారి మనం అంటే చాలా సివియర్ గా ఉంటది మన రియాక్షన్, కొన్నిసార్లు మైల్డ్ గా ఉంటది అన్నమాట. అది జరుగుతున్నప్పుడే మనం అంటే మీరు అంటున్నట్టు నేను అంటే పూర్తిగా వినలేకపోతున్నానేమో, బట్ జరుగుతున్నప్పుడు నా రియాక్షన్ అనేది మైల్డ్ గా ఉంటుందా, సివియర్ గా ఉంటుందా అనేది నేను చూడగలుగుతున్నాను సార్. అంటే మీరు అది చూడడమా కాదా, లేకపోతే ఆర్ దేర్ స్టేజెస్ ఇన్ సీయింగ్ సార్? అంటే ఇక్కడ మీరు చూడగలుగుతున్నప్పుడు అది కంటిన్యూ అవుతుందా, లేకపోతే వెంటనే ఆగుతుందా? అది కొన్నిసార్లు ఆగుతుంది, కొన్నిసార్లు కంటిన్యూ అవుతుంది సార్. అంటే అక్కడ ఎడిక్వెంట్ గా చూడటం అంటే ఏంటంటే మీరు పూర్తి అటెన్షన్తో గమనించటం. సో బిగినింగ్ లోనే ఆ అటెన్షన్ ఉండేటప్పుడు సంభాషణ మొదలైన తర్వాత కూడా ఒక అటెన్షన్ కొనసాగుతుంది. అది టోటల్ అటెన్షన్ లేనప్పుడు ఏమవుతుందంటే మనం పాక్షికంగా చూస్తున్నట్టే మనకు అనిపిస్తుంది, కానీ అక్కడ కామెంటరీ పోతూనే ఉంటుంది. అవును సార్. అందుకని అది టోటల్ సీయింగ్ కాదనమాట. సో మనం మాట్లాడుతుండేటప్పుడు అది టోటల్గా మన సీయింగ్ జరిగినప్పుడు మన ధ్వనిలోని, మాట్లాడే ధ్వనిలోని, మాట్లాడే మాటల్లోని, తర్వాత చెప్పే విషయాల్లోని, అన్నిటిలో కూడా మనకి చాలా బాగా తెలుస్తూ ఫుల్లీ అవేక్ అనమాట. పూర్తిగా మేలుకో నుండి మాట్లాడుతుంటాం అన్నమాట. అక్కడ ఒక ఇమోషనల్ ఎక్సైట్మెంట్ కానీ, భావోద్రేకం కానీ, భావ పరంపర కానీ, లేకపోతే ఏదో ఒక ఫీలింగ్తో కానీ మనం మాట్లాడం. అక్కడ ఒక ప్లెయిన్, ఒక సైలెన్స్ బ్యాక్గ్రౌండ్తో ఉండి మాట్లాడుతున్నట్టుగా మనకు క్లియర్గా తెలుస్తుంది, చాలా స్పష్టంగా. అంటే అలాంటి స్టేట్స్ లో ఒక్కోసారి అబండెన్స్ ఆఫ్ ఎనర్జీ బాడీలో ఫ్లో అవుతున్నట్టు అదో ఫీలింగ్ వస్తూ ఉంటుంది సార్. అంటే ఐ డోంట్ నో. అవును, ఎనర్జీ వస్తుంది, ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే when there is an abundance of energy which is not dissipated, full energy అనేది ఫ్లో అనేది ఆ చూడడంలో కూడా జరుగుతూ ఉంటుంది. ఎనర్జీ ఉంటుంది అక్కడ, ఉంటుంది. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. సాయితేజ గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. వినపడుతుందా? వినిపిస్తుంది సార్. ఏం లేదు సార్, ఇద్దరు వ్యక్తులతో ఈ మధ్య జరిగిన కన్వర్సేషన్ నా స్నేహితులు వాళ్ళు దాని గురించి పంచుకోవాలని మీటింగ్లోకి వచ్చాను సార్. చెప్పండి. సో మొదటి వ్యక్తి, అతను నా స్నేహితుడు.
కష్టపడే తత్వం ఉన్నవాడు, నేర్చుకోవడానికి ఉత్సుకత చూపిస్తాడు. కానీ అతని జీవితంలో అనుకోకుండా పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. పర్సనల్ ప్రాబ్లం వల్ల అతనుకున్న కెరీర్ అన్ని వదులుకొని ఇంటి దగ్గరికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మధ్య ఒకసారి మాట్లాడాను సార్, మాట్లాడితే అతను చెప్పాడు, జీవితం అనేది చాలా మారిపోతుంది, నేను అనుకున్నట్టు ఉండట్లేదు, చాలా డైనమిక్ గా ఉంది, నేనేమనుకున్నానో అది అసలు జరగట్లేదు. అంటే అతను చాలా ఫ్రస్ట్రేటెడ్ అయిపోయాడు అనమాట ఈ సమస్యలతో. గత కొన్ని సంవత్సరాలు జీవితం అనేది మారిపోతూనే ఉంది. ఈ మార్పు ఏంటి నాకు అర్థం కావట్లేదు, నేను ఎలా అంటే ఎంత ప్రయత్నం చేసినా దాన్ని సరైన దారిలో పెట్టలేకపోతున్నాను. ఇంత ఎఫర్ట్ ఏమవుతుంది జీవితంలో, ఇంత ఎఫర్ట్ పెడుతున్నాం మనం, ఇంత ఆలోచిస్తున్నాం, ఇలా చేస్తున్నాం, ఇంత తెలివి వాడుతున్నాం, కానీ అది ఒక ఆర్డర్లోకి రావట్లేదు. మళ్ళీ ఇంకొక సమస్యను తీసుకురావడము, అప్పటికప్పుడు వచ్చినట్టు అనిపించినా అది ఇంకొక సమస్యను తీసుకురావడము, మళ్ళీ ఇంకొక గందరగోళము, ఏదో విధంగా అది మళ్ళీ అనార్డర్లోకి వెళ్ళిపోతుంది అని బాధపడ్డాడు సార్. చాలా మారిపోతుంది, మనం అనుకున్నట్టు లేదు అని బాధపడ్డాడు. రెండోది ప్రజ్ఞ, అంటే మీరు కూడా చాలా సార్లు ఈ మాటని దీని మీద టాక్ కూడా ఇచ్చారు, ప్రజ్ఞ గురించి, ఇంటెలిజెన్స్ గురించి. అంటే ఏదైనా ఒక వ్యక్తి ఒక స్కిల్ ని నేర్చుకున్నాడు అనుకోండి, డ్రైవింగ్ అనే ఒక స్కిల్ ఉంది, అది నేర్చుకుంటే తోలంగా అతనికి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చి మంచి స్కిల్ జనరేట్ అవుతుంది. కానీ ఈ జీవితం మటుకు జీవించంగా ఆ స్కిల్ అనేది, ఆ ప్రజ్ఞ అనేది మేల్కోవట్లేదు, ఇంకా భారంగా, గందరగోళంగా, అర్థం కాకుండా అయిపోతుంది. అసలు ఇటువంటి ఇలా బయట విషయాల్లో ఏదైనా టెక్నికల్ వర్క్, డ్రైవింగ్, కుకింగ్ ఇలాంటి విషయాల్లో మేల్కొనే ప్రజ్ఞ నిజ జీవితంలో కూడా మేల్కొంటుందా, ఇటువంటిది ఉంటుందా అని. అంటే అతను ఏమన్నాడంటే ఇటువంటిది ఉంటుంది, కానీ అది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ గా ఉంటుంది ఈ ప్రజ్ఞ అని నాతో అన్నాడు. అంటే నాకు ఇప్పుడు డ్రైవర్ కి ఒక స్కిల్ ఉంటుంది, ఆ స్కిల్ ఇంకొకరికి అవసరం కాకపోవచ్చు, అట్లా జీవితాన్ని బట్టి ఆ ప్రజ్ఞ అనేది ఉంటుంది. నా జీవితానికి కావాల్సిన ప్రజ్ఞ, నా జీవితానికి కావాల్సిన ఇంటెలిజెన్స్ డిఫరెంట్ ఉంటుంది, నీ జీవితానికి కావాల్సిన ప్రజ్ఞ, నీ జీవితానికి కావాల్సిన ఇంటెలిజెన్స్ డిఫరెంట్ గా ఉంటుంది అని అన్నాడు సార్ ఆ వ్యక్తి. అది మొదటి వ్యక్తితో కన్వర్సేషన్. రెండో వ్యక్తికి మీకు ఒక వీడియో పెట్టాను నేను. ఆ వీడియో సారాంశం ఏమిటంటే, ఒక రకమైన ధ్యాన పద్ధతి ద్వారా ఆలోచనల్ని ఆపి పూర్తిగా ఏదైతే విశ్వశక్తి ఉందో ఆ విశ్వశక్తిని శరీరంలో ప్రవహింపజేసి దాన్ని ప్రవహింపజేసి దాని ద్వారా శక్తిని పొంది తమ కార్యాన్ని నెరవేర్చుకోవడం. సో ఈ వ్యక్తి, రెండో వ్యక్తి కొంచెం డివోషనల్, పూజ అంటే భక్తి పరంగా కొంచెం డివోషనల్. ఆయన ఎక్కడో ఇది విన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నాకు ఇప్పుడున్న సైకలాజికల్ కెపాసిటీ సరిపోవట్లేదు, నేను అనుకున్నది సృష్టించాలంటే నాకు ఆ శక్తి కావాలి, ఆ శక్తి కావాలంటే నేను ఈ ధ్యాన పద్ధతి చేస్తాను, ఒక 2 నెలలు 3 నెలలు ఎవరికి కనపడను, ఆ ప్లేస్ కూడా చెప్పలేదు, మేము ఎక్కడ వస్తామేమోనని ప్లేస్ కూడా ఏం చెప్పలేదు, నేను వెళ్ళిపోతాను అని వాళ్ళ అమ్మతో చెప్పారు. వాళ్ళ అమ్మేమో ఇట్లా నాతో మాట్లాడుతూ ఇలా అంటున్నాడు, అబ్బాయి ఏం చేయమంటారంటే, నాకు కూడా ఏం తెలియదు, నేను ఎవరినన్నా అడిగి చెప్తాను అని చెప్పాను సార్. స్థూలంగా 2 కన్వర్సేషన్స్. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ మొదటి వ్యక్తి యాక్చువల్గా దేని గురించి మాట్లాడాడు? మొదటి 2 పాయింట్స్ చెప్పారు. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారు? చిన్నగా చెప్పండి. మొదటి విషయం ఏంటంటే, లైఫ్ మారిపోతుంది వేగంగా, డైనమిక్ గా ఉంది, చాలా డైనమిక్ గా, అనుకున్న విధంగా లేదు. సరే, దాని గురించి మాట్లాడు. లైఫ్ ఎప్పుడు అనుకున్న విధంగా ఉండదు. అంటే ఛాలెంజ్ మీద ఛాలెంజ్ విసురుతూనే ఉంటుంది. అది సడన్ గా వస్తుంది, అంటే అకస్మాత్తుగా జరుగుతుంది.
మరుక్షణం ఏమవుతుందో మనకి తెలియదు. మన జీవితంలో ఏదైనా జరగచ్చు. సో అందుకని ఛాలెంజ్కి మనం ఎలాగ రెస్పాండ్ అవుతుందాము, ఎప్పుడైతే ఛాలెంజ్ వచ్చిందో అప్పుడు దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలో మనకి నాలెడ్జ్ ఉంది. కాబట్టి ఆ నాలెడ్జ్తో మనం ఏం చేస్తాము, రెస్పాండ్ అవుతాం. ఈ రెస్పాన్స్ ఏంటి? రియాక్షన్. ఎందుకు రియాక్షను? అది యాక్షన్ ఎందుకు కాదు? చర్య కాదు, ప్రతిచర్య. చర్యకి ప్రతిచర్యకి తేడా ఉంది. ప్రతిచర్య అంటే దానికి ఏం చేయాలో తెలిసి ఆ విధంగా దాన్ని దాటి వెళ్ళడానికి ఒక ప్రయత్నం చేయటం అన్నమాట. చర్య అంటే అక్కడ యాక్చువల్గా ఆ ప్రాబ్లంని చూడటంలోనే, ఏ ఆలోచన లేకుండా చూడటంలో అది ఆ సమస్య అనేది సమస్య కాకుండా విడిపోవడం అంతే. అంతేగాని దాని మీద చర్య చేసేవాడు ఎవడూ లేడనమాట. అది అందుకని ఆ చర్యలో చర్య చేసేవాడు లేడు, చర్య మాత్రమే ఉంది. సో ఈ చర్య తెలియక మనిషికి ఏం తెలుసు అంటే కేవలం ప్రతిదీ ఆలోచనతోటే చేయడం తెలుసు. ప్రతి స్పందించటం అనేది ఆలోచనతోటే చేయడం తెలుసు. ఇంకొకటి ఏమీ తెలియదు. అంచేత మనందరం వాడుతున్నది ఆలోచన మాత్రమే. కానీ ఈజ్ దేర్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈస్ నాట్ థాట్? అంటే ఆలోచన కాకుండా ఏదైనా ఒక కొత్త పరికరం ఏదైనా ఉందా? ఒకవేళ ఉంటే అదేది? మనిషి దాన్ని తెలుసుకోగలిగితే, అంటే ఎలా తెలుసుకుంటాడు? తన ఆలోచన అనే పరికరం వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి, అంచేత ఆలోచన పరిమితమైంది, ఆలోచనతో నేను ఏం చేసినా అది తిరిగి సమస్యను సృష్టిస్తుంది అని తెలుసుకున్న మనిషి అయితే ఆలోచన లేకుండా ఏం చేయాలి అని ప్రశ్నించినప్పుడు తనకేం చేయాలో తెలియదు కదా. అందుకని ఆ నిశ్శబ్దంలో ఆ ప్రశ్నతో ఉండటం, ఆ సవాల్తో ఉండడం, ఉండినప్పుడు ఏమవుతుందంటే దెన్ హీ విల్ గెట్ అన్ ఇన్సైట్. అంటే తప్పకుండా ఏదో ఒక అంతర్దృష్టి కలుగుతుంది, అంటే ఒక స్పందన కలుగుతుంది, ఒక రకమైన అది నేర్ నుంచి వచ్చిన జవాబు కాదు, అది ఒక అంతర్దృష్టి కలుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ సమస్య యొక్క పూర్తి స్వరూప స్వభావాలన్నీ కూడా, దాని ఆరిజిన్, దాని ఇంట్రికసీస్ అన్నీ కూడా వెల్లడి అయిపోతాయి. అయిపోవడం వల్ల సమస్య అనేది కేవలం ఒక స్పందన మాత్రమే, ఒక ఆలోచన నుంచి, ధోరణి నుంచి వచ్చిందే, అందులో ఎటువంటి వాల్యూ లేదు. అంటే దానికి వాల్యూ ఇస్తుంది మనస్సు, ఇది సమస్యగా చూస్తుంది. కానీ సమస్యలు నేనే తయారు చేసుకున్నాను కాబట్టి నేనే ఒక పెద్ద సమస్య అనే విషయం అతనికి అర్థం అవడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే అర్థమయ్యిందో అప్పుడు ఏంటవుతుంది, సమస్యని ఎలాగ చూడాలో అతనికి తెలుస్తుంది. కాబట్టి జీవితంలో రకరకాల సమస్యలు రావచ్చు, కానీ ఆ సమస్యల్ని అతను నేరుగా చూడగలడు. ఆ సమస్య ఇది ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు, ఇది ఇలా స్పందించాలి అని చూడడనమాట. అర్థమైందా? సో కాబట్టి అప్పుడు సమస్య అనేది సమస్యగా ఎక్కడుంది, సమస్యగా పేరు ఎక్కడుంది అసలు? యాక్చువల్గా అది లేదు. సో ఈ కెన్ డీల్ ఇట్, వాట్ ఎవర్ కమ్స్ వీ కెన్ డీల్ ఇట్ అంతే. బికాస్ there is no center from which he deals. So then that silence will deal it. That silence is intelligence. అంతేగాని మీరు ఇందాక చెప్పినట్టు, రెండో వ్యక్తి చెప్పినట్టు, ఇంటెలిజెన్స్ అంటే ఇట్ ఈస్ నాట్ ఇంటెలిజెన్స్ ఇన్ కార్ డ్రైవింగ్ ఆర్ సమ్ స్కిల్, సమ్ పెయింటింగ్, సమ్ మ్యూజిక్ అండ్ ఆల్ దట్. ఇట్ ఇస్ నాట్ ఇంటెలిజెన్స్, ఇట్ ఇస్ స్కిల్ అంతే. ఆ స్కిల్ అనేది కాలంలో నేర్చుకోవడం వల్ల వచ్చేది. కానీ ఇంటెలిజెన్స్ అనేది ఒకరు నేర్చుకునేది కాదు. ఎందుకంటే నేర్చుకున్న, పోగు చేసుకున్న జ్ఞానం అంతా పడిపోతే అప్పుడు వచ్చిన ఒక నిశ్శబ్దంలో కలిగేటువంటి ఒక తెలివి అది. దీన్ని మనం ప్రజ్ఞ అంటున్నాం. సో కాబట్టి ఆ తెలివి జీవితంతో డీల్ చేయగలదు. ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ లైఫ్ ఇట్ కెన్ డీల్, ఇట్ కెన్ యూజ్ థాట్ ఆఫ్ కోర్స్. కానీ ఆలోచనతో తెలివిని పట్టుకోలేరు ఎవరును. ఆలోచన తెలివి కానే కాదు అసలు. ఎందుకంటే అది తెలివితేటలు అనుకుంటున్న తెలివితేటలు లౌకిక సంబంధమైన కొన్ని రకాల ఒక లాయర్కున్న తెలివితేటలో, లేకపోతే ఒక ఆర్గ్యుమెంట్ చేసేవాడికి ఉన్న తెలివితేటలో, పుస్తకాలు చదివి తెచ్చుకున్న తెలివితేటలో
లేకపోతే జీవితం నుంచి అనేక అనుభవాలతో నేర్చుకున్న తెలివితేటలో కావయ్యి. కానీ ఇదంతా వదిలేస్తే ఉన్న నిశ్శబ్దంలో ఒక తెలివి వస్తుంది. ఆ తెలివి నీది కాదు, నాది కాదు, అది ఎవరిది సొంతం కాదు, అది తెలివి అంతే. ఆ తెలివి డీల్ చేస్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఏదో సాధిద్దామని వెళ్ళాడే, అది ఉట్టి తెలివి తక్కువ. అంటే సాధిద్దామనే కోరికతో అతను ఏదో పవర్ సంపాదించాలనుకుంటున్నాడు. అందు గురించి ధ్యానం అనేది ఒక మోటివ్తో చేసేది ధ్యానం కాదు. ధ్యానించేవాడు పోతే, ఏ మోటివ్ లేకపోతే, ఏ కారణము లేకపోతే, కారణాలన్నీ మరణిస్తే, భవిష్యత్తు గతమనే కాలమే మరణిస్తే, నేననేది అర్థం చేసుకోవడం వల్ల పోతే, అక్కడ కలిగేది ఇంటెలిజెన్స్, అక్కడ కలిగేది తెలివి, అక్కడ కలిగేది ధ్యానం. అంటే కానీ ధ్యానం చేసి శక్తి సంపాదించడం ఏంటి? తెలివి తక్కువ. అంటే సార్ ఇప్పుడు తెలివి అంటే ఆలోచన తాకని ఒక తెలివి ఉంది. అవును, అది నిజమైన తెలివి. ఇప్పుడు మేము సంపాదించుకునేదంతా కేవలం ఒక నైపుణ్యం అంతే. రోజువారీ వ్యవహారాలు, టెక్నికల్ నాలెడ్జ్, లేకపోతే కంప్యూటర్, లేకపోతే మరొకటి డ్రైవింగ్, అది ఏంటి అంటే దట్ సంథింగ్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ టైమ్. సో ఇట్ ఈస్ ఎ స్కిల్. You may be clever in talking, you may be clever in doing things, you may be clever in writing, you may be a great poet, but that is not intelligence that is speaking, what Krishnaji is speaking about. Okay. So thank you, sir. Thank you very much. Thank you. Sir, I have a point here, sir. Can I come in, sir? Yes, please, sir. Please. Sir, when I read Krishnamurti, I understand it is about me. It is not about my son. It is not about my wife. It is not about my father. It is not about my friend. It is not about my neighbor. It is about me. How I look at things, how I understand things. Okay. That is the most essential thing. Now, what they should not do what they're doing. It's again, I think, I get lost in that. K is talking about only about you. When he's talking about the individual, I'm putting within quotes, individual, not anybody else. How the me has got, me is an image, and how this image has got images about the others. That is what it is. Incote emante sir, manamo incote emantunnamante, the other point is self-knowledge. Self-knowledge ante it is not about knowledge about me. It is not about me. It is not the knowledge about the I. It is not the knowledge about Anand so and so who is here. It is not. It's not about that. He's talking on, and he is not talking about the self. What they have, other great saints and other gods and everybody names they were mentioned. What they have said also. Gods also, they said you should become something. Every god in whichever you take, they said you should become something. Krishnamurti is the only person on the planet who said in becoming there is a problem. In becoming there is conflict. So there's a division, there's a fragmentation which leads to conflict. That is what Krishnamurti has said, to remain with what is. So when he's talking about self, it is not that. It is not about God. So how do I understand self-knowledge? It is not about me. It is not about Anand. It is not about the I. That is very essential for me to understand. What is self-knowledge now? That is very essential. Not to know what I am doing, what I am not doing, what other person is doing, not other person. My name just a leader. I mean, we can give examples. Examples is not. It's not that. There may have been a wise person who saw that, and he comes and tells me. And when I repeat, the repetition of truth is a lie. So when I say this is what it is, it's a lie. I don't know what it is. Some great man may have seen it. He may come and tell me. Then when I repeat it, that is not the truth. So I need to forget about other great men, what they have said, what they have not said. So when I'm looking at self-knowledge, again, sir, why do I look at to understand what self-knowledge is? Is it just because of curiosity or some kind of interest, that I to gain more knowledge about it? Or really there's some pain in me which makes me to look at it? What is happening out there? What is happening in here?
That is the most essential thing. Otherwise, it's just I would just say it's just that, you know, I mean, we come to this group, you know, it's taken some kind of I don't know if I should say it's a kind of entertainment. I really don't know about it. I join all sorts of groups to, you know, join this group, that group, you know, so that, you know, I can speak over there, you know, I mean, I feel nice about it, you know, I share my knowledge with them. But Krishnamurti is talking completely different. That I seriously need to inquire, seriously. Again, that word seriously, how to understand? It's just a word. He says, go beyond the word. When I say seriously, one has to go beyond that word, what it means. But when again I say, you know, is there a pain in me? I need to really look at it. When I see out there the suffering which is taking place, I mean, am I really concerned about it? Or I'm concerned only about myself, my family, and my relatives, and, you know, that's all there is. If something goes wrong, you know, my son has lost a job, you know, I'm concerned about it. Yeah, all that. Is it that? Or life per se, which is, Krishnamurti said, you're mankind. You're the world. The world is you. How do I understand that? So when it means self-knowledge, nothing to be learned and nothing to, I mean, acquire knowledge about it. No. It is endless. There is no way of, you know, coming to, I have understood what self-knowledge is. No. Any person says, I know what self-knowledge is, I'm lost. You cannot know self-knowledge. It's something living in dynamic. Krishnamurti says it's like a stream which is flowing. You learn, drop, learn, drop, learn. It continues. That's all there is. I make mistakes. I learn. I don't repeat it. If I really learn, I don't repeat it. So it is nothing to do about some other friend of mine, nothing to do with my wife, nothing to do with my son, nothing to do with some other person. It is, I need to understand there is no other. So do I seriously look at this self-knowledge, not that me or I or you or anybody else? What I should do with my husband, what I should do with my wife, what I should, all that is not, that any other person will say, sir, and they can go to some other groups, you know, or go to ashram, you know, go to some sadhu, they will tell you what you should do, what you should not do. How should I be with my wife? How should I be with my husband? How should I deal with my son? How should I deal with my boss? These are the problems I'm having. And K is not talking about these things. I mean, he's talking about life per se. He's talking about relationship. Not with my boss or with my wife or with my son. He's talking relationship per se. So I need to look at it holistically, sir. Again, that word holistic, we need to, within quotes, I'm saying we need to really look at what it means to look at holistically. I'm very serious about it. Again, one has to look at the word serious. One has to look at the word freedom. One has to look at the word compassion. One has to look at the word passion. Love. I'm just giving you, I'm just saying that, sir. But when I say serious, it includes all that. I'm only serious when there is pain in me. That kind of pain which, you know, I mean, it's you know, I mean, it's I cannot live with that kind of a pain. The pain is there, not physical pain. It troubles me that much. So one has to seriously look at what self-knowledge means. How I understand self-knowledge, not about me. And I don't say, yes, I've learned this. No. The moment I say I've learned this, again, I'm back to square one, sir. Anti, sir, I'm repeating. That's about all. Thank you very much. Yes, welcome, sir. So here, ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఏంటంటే, ఇప్పుడు seeing not only outside of us, we think our wife is something else and husband is something else, and I must understand her, I must see that and all that. So in the seeing, ఏం చేయాలి అక్కడ? బయట వాళ్ళలో కూడా ఇదే సెల్ఫ్ ఉంది. నాలోనున్న సెల్ఫే భార్యలో ఉంది, నాలో ఉన్న సెల్ఫే భర్తలో ఉంది, నాలో ఉన్న సెల్ఫే
కొడుకులో ఉంది, నాలో ఉన్న సెల్ఫే చుట్టూ ఉండే మనుషుల్లో ఉంది. సో ఐ హ్యావ్ టు సీ దట్ సెల్ఫ్ ఎవ్రీవేర్ అండ్ ఆల్సో ఇన్సైడ్ me what is going on in the skin, in the body, in the brain, what is going on, whole movement of thought. So I have to observe the both things. So rendu kalipi anni kalipi self avutundi. So me cheppinattuga when there is pain ante kaakunda when there is an interest unte not with any cause, ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చూస్తాం, ఇంట్రెస్ట్ లేకపోతే ఇది చూడలేము. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్, ఐ హ్యావ్ ప్యాషన్, ఐ లవ్ టు సీ మై సెల్ఫ్. అందులో మోటివ్ లేదు, నాట్ టు అరైవ్ ఎట్ సంబడి, ఇట్ ఇంటెలిజెన్స్ ఆర్ లవ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐ డోంట్ నేమ్ ఇట్, అంటే అన్ని అవసరం లేదు, గోల్ లేదు, ఒక కారణం లేదు. కానీ ఐ సీ ది పెయిన్ ఆఫ్ ఇట్, ఐ సీ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ఇట్, ఐ సీ దట్ what is going on in it. So I want to learn about myself. అంటే నా గురించి నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను. సో సెల్ఫ్ నోయింగ్ అన్నారు కానీ ఐ నో ది సెల్ఫ్ అని అక్కడ అనలేదు. నాకు తెలుసును అంటే దానంత అజ్ఞానం మరి లేదు. సెల్ఫ్ నోయింగ్ ఐఎన్జి ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ ఇస్, సో ఇట్స్ ఎ కంటిన్యూస్ లెర్నింగ్ ఫ్రమ్ మొమెంట్ టు మొమెంట్. అంటే అలాగ చూస్తూ అలాగేం జరుగుతుంది అనేది దాన్ని గమనించటం అనే దాంట్లో మనకి వస్తున్న అడ్డంకులు ఏంటి, యాక్చువల్గా ఏం జరుగుతుంది, ఈరోజు టాపిక్ అది యాక్చువల్గా. సో అందుకని చాలా మంది డౌట్స్కి క్లియర్గా కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే యాక్చువల్గా కొన్ని వెర్బలైజేషన్ అనేది లేకుండా కమ్యూనికేషన్ లేదు. బట్ వీ నో that any word is loaded with so many meanings. It is conditioned. So, but we have to use words. Kani, andukani, there is a verbal communication as well as the important thing is non-verbal communication. So, Krishnamurti ఏ గ్రౌండ్లోంచి మాట్లాడారు అంటే అతను మాట్లాడింది ద అదర్ షోర్. అంటే అది యాక్చువల్గా నాట్ ఇన్ ద హ్యూమన్ కాన్షియస్నెస్లో నేను అనేటువంటి పరిధిలో ఉన్నటువంటి విషయాలు కావు. ఆయన మాట్లాడిన లవ్, ఆయన మాట్లాడిన ఇంటెలిజెన్స్, ఆయన మాట్లాడిన ఇమ్మెన్సిటీ, ఆయన మాట్లాడిన కంపాషన్, ఆయన చెప్తున్నటువంటి టైం అండ్ బియాండ్ టైం, ఇవన్నీ కూడా ఆయన మాటల్లో ఏముందో అది ఎంతవరకు తీసుకెళ్ళిన తర్వాత ఆ విషయాలు చెబితే అది మనకు అర్థమైందని ఎలా తెలుస్తుంది? నోబడి కెన్ అండర్స్టాండ్ ఇట్. ఇఫ్ ఐ సే ఐ అండర్స్టూడ్ వాట్ కృష్ణమూర్తి హెస్ సెడ్, దెన్ ఐ ఆమ్ ఫూల్. సో ఐ ఆమ్ నాట్, అంటే when the I is there, how can it understand? So one has to see, one has to come to that silence where there is a totality, there is a wholeness, there is a completeness, there is no fragmentation. ఇలా రకరకాల పదాలు వాడారు కదా. సో దాని అర్థం అంతా ఏంటి అసలు యాక్చువల్గా? ది అండర్స్టాండింగ్ అంటే ఏంటి అంటే అక్కడ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది, ఇన్సైట్ అనేది ఎలాగ జరుగుతుంది అనే విషయం చెప్పారు. అంటే ఆ ఇన్సైట్ అనేది ఎలా జరుగుతుంది? మన గత జ్ఞానం దీంతో మనం అర్థం చేసుకోవటం అనేది అలవాటు అయిపోయింది. దాంతోనే మనం మాట్లాడుతున్నాం. మనం చదివిన జ్ఞానంతో, మన అర్థం చేసుకున్న జ్ఞానంతో, మనకి తెలిసిన జ్ఞానంతో మాట్లాడుతున్నాం. యాక్చువల్గా అతను వాడిన మాటల్లో దాని తాలూకా గంభీరత తెలియాలంటే యాక్చువల్గా ఆ సైలెన్స్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే అది ఓపెన్ అవుతుంది. అది అంతవరకు అది క్లోజ్డ్గానే ఉంటుంది, అంతవరకు అది మాట. అందుకని ఆయన అంటారు, ద డిస్క్రిప్షన్ ఈజ్ నెవర్ ది డిస్క్రైబ్డ్. సో he may describe certain things, but I may describe certain things, but you may describe certain things. But all these descriptions are not the thing which is described. It is an original thing. అదేది డిస్క్రిప్షన్కి అందే విషయం కాదు అది. కాబట్టి మనం కొంత దూరం ఆ డిస్క్రిప్షన్లో కొంత దూరం వెళ్ళిన తర్వాత
మరి దాని గురించి మాట్లాడటానికి ఏమీ లేదు. అక్కడ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఒక్కటే సాధ్యమవుతుంది. అంచేత అవగాహన చేసుకునేవాడు లేనప్పుడే నిజంగా అండర్స్టాండింగ్ అనేది జరుగుతుంది. అంతేగాని అవగాహన చేసుకోవాలనే ప్రయత్నంతో జరగదు. అక్కడ అబ్జర్వ్ అంటే ఎవరైతే హూ ట్రైస్ టు అండర్స్టాండ్ అనేవాడు ఉండకూడదు అక్కడ. అది అక్కడ ఎటువంటి ప్రయత్నం, ఎటువంటి కారణం, ఎటువంటి గోల్ ఉండకూడదు. పూర్తిగా అటువంటి నిశ్శబ్దం అనేది జరిగినప్పుడు మాత్రమే ఇన్సైట్ మీద ఇన్సైట్ అక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి ఇన్సైట్స్ వస్తున్నప్పుడు ఒక విధమైన ఫ్రీడమ్ అనేది లోపల తెలుస్తూ ఉంటుంది. సో దట్ విల్ కమ్ ఓన్లీ ఇన్ దట్ సైలెన్స్ ఇఫ్ వన్ కెన్ గో సో ఫార్. అంతేగాని ఇది మాటలతో అర్థమయ్యేది కాదు. ఏ చూపు, ఏ దర్శనం జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుందో, ఏ చూపు భ్రమలను నాశనం చేస్తుందో, ఏ చూపు మాయావరణాన్ని మాయం చేస్తుందో, ఏ చూపు ఏదైతే ఉన్నది అనే భ్రమను కలిగించిన దాన్ని లేనిదిగా చూడగలుగుతుందో, ఏ చూపు ఉన్నదానికి మరణం సంభవింపచేస్తుందో, ఏ చూపు ఆ మరణంతో కలిగిన నవ్యతలో నూతనమైన మనసు ఆవిర్భవింపచేస్తుందో, సో అది తెలియనితనంలోనున్న అమాయకతలోని నిశ్శబ్దం నుండి ప్రసరిస్తుంది. కాబట్టి ఆ నిశ్శబ్దం అనేది, శబ్దం అనేది అంతమైతేనే కలిగేది. ఆ శబ్దం అనేది మనలో జరుగుతూ ఉంది కదా, ఈ శబ్దాన్ని మాత్రమే మనం చూడగలం. ఇది చూసిన తర్వాత ఆగడం అనేది దాని మట్టుకు అది జరగాలి. అంతేగాని మనం దాన్ని ఆపలేం, మనం దాని దగ్గరికి చేరలేం, అది మన దగ్గరికి రావాలి. కాబట్టి అక్కడ చూడటం అనేది ఒక్కటే, దాని గురించే మనం మాట్లాడుతున్నాం. సో హౌ కెన్ వి సీ అంటే మనం ఎలాగ చూస్తాం అంటే ఒక విధానం కాదు. నేనుతో చూడడం అంటే ఏంటి, ఆలోచనతో చూడడం అంటే ఏంటి, ఇవన్నీ కృష్ణమూర్తి గారు డిస్క్రైబ్ చేసిన విషయాలే. అయినా ప్రాక్టికల్గా మనం చేస్తుండేటప్పుడు మనకేటి డిఫికల్టీస్ వచ్చాయి, మనం అది నలుగురు మిత్రులుగా ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం. అంతేగాని ఇక్కడ ఏది కాలక్షేపానికి ఇక్కడ ఎవ్వరూ రాలేదు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ సీరియస్నెస్ అంటే ఏంటి, అక్కడ సీరియస్నెస్ అనే పదానికి అర్థం ఏంటి, ఒక రకంగా దాంట్లోనే మనం నిష్ణాతులం అవ్వడం అన్నమాట. అంటే మన హోల్ ఎనర్జీస్ అండ్ కెపాసిటీస్ అన్నీ కూడా మనకు దాంట్లో ఉంటున్నాయా, చెదిరిపోతున్నాయా? చెదిరిపోయే విషయాల్లో ఉండి ఇక్కడ ఏదో ఒక సమావేశానికి వచ్చామంటే దట్ ఈస్ నాట్ ఎ సీరియస్ థింగ్. సో సీరియస్నెస్ అనేటువంటిది జీవితం అంతా క్షణక్షణము ఎప్పటికప్పుడు ఉంటుందా లేదా, అది ఆ సీరియస్నెస్ అనేది ఒక పదం కాదు. దట్ ఈస్ ఏ టోటాలిటీ, ఏ హోల్నెస్, ఏ కంప్లీట్నెస్, ఏ టోటల్ దట్ బీయింగ్ అన్నమాట. సో అంచేత అక్కడ అటువంటిది జరిగినప్పుడు మాత్రం అది మాటల్లో చెప్పడానికి కూడా వీల్లేదు. కాబట్టి అది జరిగినప్పుడు మనం చూడడం అనేది జరుగుతూ ఉంటుంది యాక్చువల్గా. సో కెన్ వి స్టాప్ హియర్ ఆర్ ఎనీబడి వాంట్స్ ఫర్ 2 minutes? సార్ ఒక కామెంట్ యాడ్ చేయొచ్చా? సార్ ప్లీజ్. ఇప్పుడు మనం ఈ టాక్ లో ఇంటెలిజెన్స్ అనే వర్డ్ చాలా సార్లు వాడింది. అవునండి. కృష్ణాజీ ఏమంటారంటే ఇంతకన్నా సింపుల్ గా అయితే నేను చూడలేదు. ఆల్ సైకలాజికల్ డిమాండ్స్ ఆర్ ఇల్యూషన్ టు సీ దట్ ఈస్ ఇంటెలిజెన్స్ అని ఒక మాట అన్నారు. సైకలాజికల్ డిమాండ్స్ ఎందుకంటే మనం ఒక క్వశ్చన్ అడిగారు, వై ఆర్ యూ వరీడ్ అబౌట్ యెస్టర్డే అండ్ టుమారో? ఎందుకంటే మనం వరీ ఎప్పుడు చూసినా either పాస్ట్ ఆర్ ఫ్యూచర్. ఇఫ్ యూ ఆర్ సో ఇంటెలిజెంట్, వై కాంట్ యూ ఫోకస్ ఆన్ ప్రెసెంట్? అండ్ he gave some nice examples also. సో ఈ సెల్ఫ్ నాలెడ్జ్ అని ముందు స్పీకర్ చెప్పినప్పుడు ఏంటంటే నాకు ఇంకా ఈజీగా అర్థం చేసుకోవాలి ఏంటంటే, ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చెప్పారు లైఫ్ ఈజ్ డైనమిక్. వి ఆల్ నో లైఫ్ ఈజ్ డైనమిక్. బిలీఫ్ సిస్టమ్స్ విల్ మేక్ యూ యూజ్ ఏ 1000-year-old ఫార్ములా ఫర్ టుడేస్ ప్రాబ్లం. ఆబ్వియస్ గా మనం రంగు కలజడం అనుకున్నాం కదా. సెల్ఫ్ నాలెడ్జ్ ఏంటంటే కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఆ 2 words తో పెట్టుకుంటే ఏంటంటే మనకు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.
ఎందుకంటే వీ ఆల్ లివ్ ఎట్ డిఫరెంట్ ఏజెస్, డిఫరెంట్ సొసైటీస్, డిఫరెంట్ బిలీఫ్ సిస్టమ్స్. ఎందుకంటే మీరు ఒక వేరే మతం తెచ్చి మన గీత చెప్తే మనకు అర్థం అవుతుంది. అలాగే మనకేదో ఖురాన్లోనో బైబిల్లోనో చెప్తే మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే మన బ్రెయిన్స్ ఆల్రెడీ వాష్ అయిపోయి మనం ఆల్రెడీ కళ్ళజోడు పెట్టుకుంటాం. ఆ థాట్లోంచే మనం చూడగలుగుతాం తప్ప క్లారిటీతో మనం చూడలేం. ఎందుకు మనకి సెల్ఫ్ నోయింగ్ అవసరం అనుకుంటేనంటే డైనమిక్గా మూవ్ అవుతున్న లైఫ్లో మనకున్న రిలేషన్స్, ఆబ్వియస్గా ఆల్ కాన్ఫ్లిక్ట్స్ విల్ కమ్ ఫ్రమ్ సమ్ కైండ్ ఆఫ్ బిలీఫ్ ఆర్ రిలేషన్ ఇన్ ఎవ్రీడే లైఫ్. దాని నుంచి మనం బయటపడాలంటే మళ్ళీ సేమ్ యు ఆర్ ద వర్డ్. నన్ను నేను చేంజ్ చేసుకుంటే ప్రపంచం మారిపోయినట్టే. ఎందుకంటే మనలో మార్పు వచ్చినప్పుడు మనం చూసి ప్రతిదీ మారుతుంది. మనకే బోల్డ్ ఎగ్జాంపుల్స్ కనిపించాయి. తెలియనప్పుడు ఒకలాగా ఉంటుంది, ఒక విషయం తెలుసుకున్న తర్వాత ఒకలాగా ఉంటుంది. సో కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఈ సెల్ఫ్ నాలెడ్జ్ అనే ఉద్దేశంతో చూసినప్పుడు ఐ ఆమ్ ద వరల్డ్ అన్నప్పుడు డెఫినెట్గా మన లైఫ్లో గ్యారంటీగా చేంజ్ ఉంటుంది సార్. మన ఆలోచన విధానంలో కూడా, చేసే పనుల్లో కూడా. దానితో ఏంటంటే మీకు క్వైట్నెస్ పెరుగుతుంది. ఈ క్వైట్నెస్ అనే దాన్ని అతను మెడిటేషన్ అన్నారు. ఆల్రెడీ ఇందాక ఒక టాపిక్లో ఒక క్వశ్చన్ అడిగారు ఎవరు. మిగిలిన గురువులు చెప్పిన మెడిటేషన్, కృష్ణాజీ చెప్పిన మెడిటేషన్ చాలా, ఎందుకంటే మెడిటేషన్, వాట్ ఈస్ మెడిటేషన్ వచ్చిన టాక్ ఉంది. ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్లెనేషన్. మెడిటేషన్ అనేది ఒక సిస్టమ్ కాదు, ఒక టెక్నిక్ కాదు, ఏది కాదు. అది ఇప్పటివరకు మనం చదువుకున్న బుక్స్ లో అవన్నీ ఏంటంటే మీకు చాలా అది అర్థం లేకుండా అనిపిస్తూ ఉంటాయి. దట్ ఈస్ వాట్ ఈస్ సెడ్. ఎవరికైనా అవకాశం ఉంటే చూడండి. వాట్ ఈస్ మెడిటేషన్ అని ఒక టాక్ ఉంది. ఇట్స్ టోటల్లీ డిఫరెంట్. దానికి మనకేం టెక్నిక్ అవసరం లేదు. ద వే ఆఫ్ లివింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మెడిటేషన్. థ్యాంక్ యూ సార్. అంతే. థ్యాంక్ యూ సార్. హియర్ వన్ కమెంట్ సార్. Continuous learning and continuous improvement is in time, isn't it, sir? Can I look at that as a question? Yes. That's all, sir. Thank you very much. Thank you, sir. Thank you, everybody. Thank you, sir. Chala time ayindi. 5 minutes. Chala time. Thank you all participants for coming with questions, inquiries and understandings. So చాలా ఉత్సాహంగా అందరూ పాల్గొన్నందుకు చాలా ధన్యవాదాలండి. శివ గారు, ఈరోజు మీరు మాట్లాడలేదు. ఈరోజు వింటున్నాను సార్. అవునా? సరే సార్. నెక్స్ట్ వీక్ కూడా సేమ్ కంటిన్యూ సార్? ప్రాబబ్లీ ఐ హావెంట్ డిసైడెడ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Okay, good night. Bye. Thank you, sir. Thank you very much.